దినమును ప్రసాదించి ప్రభు మనల్ని ఆశీర్వదించి అనుగ్రహించిన గొప్ప తరుణం బట్టి ప్రభు పాదం చెంతకు వచ్చిన మనము ధన్యులము ధన్యులము ధన్యులము. ఈ దినమున మనము కొలస్సీ పత్రికను ధ్యానించబోతున్నాము. ఇట్స్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ బుక్. ఈ పత్రిక సారము చదువుతున్న కొలది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 4 చాప్టర్స్. ఈ కొలస్సీ పత్రికను రాసినది అపోస్తలుడైన పౌలు. క్రీస్తు శకము 61 అనగా రోమా చెర జైల్లో నుండి రాసినటువంటి పత్రికలలో ఇదొక పత్రిక. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతుకు పత్రిక, హెబ్రీ పత్రిక, ఇవన్నీ కూడా చెరలో నుండి రాసినవి, జైల్లో నుండి రాసినవి. కనుక జాగ్రత్తగా మనము ఈ పత్రికలను ధ్యానించినప్పుడు మన హృదయములను స్థిరపరచుకొని మన సెల్ ఫోన్స్ని మ్యూట్లో పెట్టుకొని సాధ్యమైనంత వరకు స్విచ్ ఆఫ్ చేసుకొని వినవలసిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. యథావిధిగా మనము ఒక పల్లవి ఒక చరణముతో ప్రతి వారము ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాము. అదేమిటనగా ఒక ఆత్మనైనా రక్షించుకుంటాను ప్రభు అని. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. కాలమెల్ల గడిచి పోయన్ మోసపోతినే నయ్యో. గడిచినాటి కాలమైతే ఏడ్చినాను రాదది. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి ఎస్ మై లార్డ్ దర్శించు
మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పలువు తండ్రి, జీవమునిచ్చారు, జీవితమునిచ్చారు, శ్వాసనిచ్చారు, బ్రతుకునిచ్చారు, అమూల్యమైన రక్తంనిచ్చి రక్షణనిచ్చారు, ఆత్మ ఫలమునిచ్చారు, ఆత్మ వరములనిచ్చారు. మీ సేవ కొరకే పిలిచారు. మర్మమైన విషయములను తెలుసుకున్నటకు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ లైఫ్ చర్చిలో పరిశుద్ధ లేఖనమును ధ్యానించుటకు ఇచ్చిన తరుణమును బట్టి చక్కటి అవకాశమును బట్టి మీ బంగారు పాదము చెంత ఉన్నాం. ఆకాశవాకిళ్ళు విప్పండి, మాపై మీ ప్రసన్నతను కుమ్మరించండి. ఆత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. దివ్యమైన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ప్రతి మాట మీకు ఆమోదయోగ్యముగా మలచి మాకు అనుగ్రహించి విరిచి మీ వాక్యమును రొట్టెగా మాకు అనుగ్రహించమని ఎవరైతే ఈ వాక్కుల కొరకే ఎదురు చూస్తున్నారో వారిని బలపరిచి దీవించి రాబో దినముల్లో సాక్షార్థమైన బిడ్డలుగా నిరీక్షణ కలిగి మీ పరలోక రాజ్య వారసులుగా నడిపించుటకు అనేక దివ్యలను వెలిగించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను అనుగ్రహించమని యేసయ్య ప్రశస్త నామములో అతవినియంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కొలస్సీ పత్రికను చెరలో నుండి వ్రాయట జరిగినది. నిజానికి చెర అనగానే ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అని చెప్పవచ్చు. జైల్లో ఉండి ఆత్మీయ విషయములను లేక పరలోక మర్మమైన విషయములను లిఖించుట చాలా కష్టమైన పని. మీకు తెలియంది కాదు, జైల్లో సరైన వసతులు ఉండవు, భోజనాలు ఉండవు, జైలర్స్ ఉంటారు, మాటికి అధికారులు పిలుస్తూ ఉంటారు. వీటి మధ్య పౌలు గారు రాసినటువంటి పత్రికను జారిస్తున్నప్పుడు ఎంత గొప్ప దైవజనుడో అర్థమవుతుంది. ప్రశాంత వాతావరణంలో మనం ఉండి బైబిల్ని చదవలేకపోతున్నాం, బైబిల్ని వినలేకపోతున్నాం, అందులో విషయాల్ని తెలుసుకోవడానికి కూడా మనం మనస్కరించలేకపోతున్నాం మనసుతో. కనుక ప్రియులారా, ఒకంత ఆ పాత్రలను జ్ఞాపకం చేసుకొని మన ముందు ఉన్నటువంటి దైవజనులు ఎంత కష్టపడి మనకు అనుగ్రహించారో, అందించారో వాటిని తెలుసుకోనటం మన విధిగా భావించి ముందుకు సాగాలని ప్రభుపేట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ కొలస్సీ పట్టణము లైకస్ నది దగ్గర ఉంది. రివర్ లైకస్, LYCUS, లైకస్ అనే నది దగ్గర ఉన్నటువంటి పట్టణము. దీని పాత పేరు ఫుగ్రియా. అపోస్తుల కార్యములు 2:9 కనపడుతుంది. ఫుగ్రియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు అని ఉంటుంది అక్కడ. ఫుగ్రియా అనగా ఈ కొలస్సీకి పాత పేరని చెప్పవచ్చు. దీని గురించి ఎక్కువగా వివరించినది ఒక చరిత్రకారుడు ఉన్నాడు. అతని పేరు టాసిటస్. TACITUS, టాసిటస్. వినపడుతుందండి అందరికీ స్పష్టంగా? సౌండ్ అందరికీ వినపడుతుందా? టాసిటస్ ఆ రోజులలో మంచి చరిత్రకారులు ఉన్నారు, మీ అందరికీ బాగా తెలుసు. జోసిఫస్ ఒకడు. జోసిఫస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినది మొదలుకొని దాదాపు చనిపోయినంత వరకు కూడా రికార్డ్ చేసినటువంటి ఒక మంచి హిస్టారియన్ అని చెప్పవచ్చు. అతని పేరేం పేరు చెప్పాలి? అందరు నోరు విప్పాలండి. జోసిఫస్. ఎందుకంటే ఇది చిన్ని
స్టడీగా ఏదో ఆయన చెప్పుకుపోతాడు మనం వింటా కూర్చుందాం కుదరదు. మీకు ఒకసారి జోసిఫస్ అంటే మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ముగ్గురు చరిత్రకారులు ఉన్నారు. ఒకతని పేరు టాసిటస్, ఇంకొకతని పేరు జోసిఫస్, ఇంకొకతని పేరు జాయ్ మేయర్, ఇంకొకతని పేరు జాన్ మేయర్, JOHN, జాన్ మేయర్. ముగ్గురు చరిత్రకారులు ఇంచుమించు రికార్డు చేస్తూనే ఉన్నారు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర చాలా పర్ఫెక్ట్గా అందించడం జరిగింది. ముగ్గురు చరిత్రకారుల పేర్లు ఏంటండి? జోసిఫస్, టాసిటస్, జాన్ మేయర్. వీళ్ళు ముగ్గురు మీరు ఎప్పుడైనా బైబిల్ స్టడీలో వీళ్ళు ముగ్గురు గురించి చెప్పచ్చు. ఎందుకనగా వారు ముగ్గురే దాదాపుగా రికార్డు చేశారు. మరీ ఎక్కువగా ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కువగా రికార్డు చేసినటువంటి హిస్టారియన్ లేక చరిత్రకారుడు ఎవరంటే టాసిటస్. మీకు ఈ పట్టణము భూకంపముచ్చే బాగా ఎఫెక్ట్ అయ్యి 2 ముక్కలుగా విడిపోయింది. 2 ముక్కలుగా. ఏది? కొలసి పట్టణం కొంత గలతీ ప్రాంతంలో కలిసిపోయింది. మిగిలిన కొంత ఇప్పుడు మనం వెతుకుదామన్నా కనపడకుండా పోయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు పట్టణాన్ని వెతుకుదామన్నా లేదు, ఆ శిథిలాలే మిగిలిపోయాయి. మొన్న మధ్యనే ఈ తబకాల్లో ఒక పెద్ద ఆడిటోరియం బయటపడిందని చెప్పుకుంటున్నారు. అది కొలసి పట్టణంలోని ఆడిటోరియంస్ అని. ఆ సంస్కృతిని బట్టి వాటి వివరణ ఇస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ చరిత్రను బట్టి ఒకప్పుడు బహుగా వెలిగినటువంటి ఒక పెద్ద గొప్ప పట్టణం ఏంటది? కొలస్సి. మీకు బైబిల్లో 4వ మ్యాప్ ఉంటుంది, 4th మ్యాప్ ఆర్ 4th పటము అంటాను. అక్కడ మీకు ఇది కనపడుతుంది చూసినట్లయితే. ఇది లవోదికే క్రింద కనపడుతూ ఉంటుంది. లవోదికే క్రింద ఎవరన్నా చూసిన వాళ్ళు చెయ్యెత్తి చెప్తే చెయ్యెత్తాలి. ఒకళ్ళు ఎత్తారు, సురేష్. చూస్తే మీకు లవోదికే కొలసి 2 కిందనే పక్కనే ఉంటాయి. లవోదికే పైన ఉంటుంది, కొలసి క్రింద ఉంటుంది. చూశానంటే చూసి చెయ్యెత్తండి, ఎందుకంటే అందరూ చూశారని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరూ చూశారు. ఈ కొలసి పట్టణానికి లవోదికే పట్టణానికి మధ్య దూరము 12 కిలోమీటర్లు, 12 కిలోమీటర్స్. అనగా పాలవంచ అని చెప్పచ్చు. పాత పాలవంచ నుంచి కొత్తగూడానికి ఎంత దూరమో అంత దూరము, 12 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే ఏ పత్రికను పౌలు గారు రాసినా కొలసి వాళ్ళు చదివి లవోదికే సంఘానికి పంపించేవాళ్ళు, లవోదికే వాళ్ళు చదివి కొలసి సంఘానికి పంపిస్తూ ఉండేవాళ్ళు. దాదాపు 2 దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలు. ఈ పట్టణంలో ఎక్కువగా గ్రీకులు, యూదులు నివసించేవారు. ఈ పట్టణంలో ఎక్కువగా ఉన్నది ఎవరండి? గ్రీకులు, యూదులు. ఈ పట్టణానికి పడమర ఎఫెస్ కనపడుతూ ఉంటుంది. ఆ మ్యాప్ను బాగా చూస్తే మీకు పడమరన అనగా ఎడం చేతి వైపున ఎఫెస్ కనపడుతూ ఉంటుంది. చెయ్యెత్తాలి, చూసిన వాళ్ళు చెయ్యెత్తమని. వెరీ గుడ్. కొందరికి ఇంకా కనపడనట్టుంది. కనపడలేదా? చెయ్యెత్తండి, ఎందుకంటే అందరం చూస్తున్నాను. ఏదో చెప్పుకుపోవడం బాగోదని ఇక నేను ఒక డిసిప్లిన్లోకి వచ్చా. ఇది 160 కిలోమీటర్ల దూరం. ఎఫెస్ నుంచి కొలసికి దూరం ఎంతండి? 160 కిలోమీటర్స్ ఆర్ 100 మైల్స్. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా ఉపోద్ఘాతంలోని ఒక భాగమే. పోతే ఈ కొలస్సి సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని కట్టింది పౌలు గారు కాదు.
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఎపఫ్రా ఈ సంఘమును కట్టినది ఎపఫ్రా. ఎపఫ్రా నోట్ చేయండి, చాలు. చదవమనేది చదవండి, ఎందుకనగా టైం కూడా కలిసి వస్తుంది. ఒకటవ అధ్యాయం 7వ వచనంలో ఒక ఎపఫ్రా కనపడుతున్నాడు. ఎపఫ్రా కనపడుతున్నాడు. ఈ ఎపఫ్రాని చాలామంది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఎపఫ్రాదితు కనపడతాడు ఒకడతను. ఇతను కాదు. నోట్ చేసుకున్నాడు, నోట్ చేసుకోండి. ఎపఫ్రాదితు అనేవాడు వేరు, ఎపఫ్రా వేరు. ఎందుకంటే మీకు ఫిలిప్పీలోనికి నెక్స్ట్ మనం వెళ్ళేదే ఫిలిప్పీలోనికి కనుక ముందే చెప్తున్నాను. ఫిలిప్పీ 2:25లో ఎపఫ్రాదితు కనపడతాడు. ఇతను కాదు. ఈ ఎపఫ్రా వేరు. ఈయన పౌలు గారికి అనునాంగ శిష్యుడు. ఇప్పుడు మనకు కూడా చాలామంది శిష్యులు ఉంటారు, చెప్పుకోవడానికి కూడా వేస్ట్. అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకంటే పౌలు గారు వచ్చి ఎఫెస్సులో పరిచర్య చేస్తున్నప్పుడు, ఎఫెస్సులో ఇంతకుముందే చెప్పాను 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెస్సులో పరిచర్య చేస్తున్నప్పుడు కొలస్సీ పట్టణము నుండి ఈ ఎపఫ్రా, ఫిలోమోను ఇంకా తదితరులందరికీ కూడా బాడుగా అనగా డబ్బులు కూడా ఈయనే, తగుబడి కూడా ఈయనే పెట్టుకొని వీళ్ళందరినీ 160 కిలోమీటర్లు ఆ రోజులలో తీసుకొని వెళ్ళి ఒంటెల మీదనో, గాడిదల మీదనో, దేని మీదనో, బగ్గీల మీదనో తీసుకొని వెళ్ళి అక్కడ వాక్యముని విని వారు బలపడి ఒక గొప్ప దైవజనులుగా ఎదిగిన వారు. అర్థమైందనుకుంటున్నాను. 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బలపడిన వారిలో ఎపఫ్రా ఒకడు. ఇప్పుడు మన దగ్గర చూడండి, కొత్తగూడెంలో 59 చర్చెస్ ఆర్ దేర్. ఇంచుమించు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వింటున్నారు మీకు తెలుసు. ఆన్లైన్లో వింటున్నారు ఒక 83, 89 దాకా కనపడుతున్నారు. బట్ ఆఫ్లైన్లో ఎంతమంది వింటున్నారు? ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? నేను ఎంత కష్టపడతానో మీకు తెలుసా? 25 ఇయర్స్ నుంచి నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ఈవెన్ టుడే ఆల్సో మీ ముందుకు వచ్చే ముందు కూడా కడు వణుకుతో, కడు భయంతో వస్తాను. ఎందుకనగా ఇదంతా రికార్డ్ అవుతుంది, ఏషియా అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా స్లిప్ అవ్వడానికి వీల్లేదు, డాక్టర్ని తప్పడానికి వీల్లేదు. రీసెర్చ్ స్కాలర్స్ లాగా వెతికే వాళ్ళు ఉన్నారు. ఏదో నేను చెప్పేసాను మీరు నోట్ చేసుకున్నారు అనటానికి వీల్లేదు. ఎవరైనా వెతుక్కొని, ఎలా అయినా వెతుక్కొని యథార్థములను వెతికి మనము ధ్యానిస్తూ ఉన్నాం. చక్కటి ప్యూర్ మిల్క్ మనము త్రాగుతూ ఉన్నాం. అటువంటి కష్టపడి అనునాంగ శిష్యులు ఎవరంటే ఎపఫ్రా, ఫిలోమోన్ పత్రిక కూడా మనం ధ్యానించాము, అప్పుడు తెలుసుకున్నాం. తర్వాత ఒనేసిము కూడా ఆయన అనునాంగ శిష్యుడే. తిమోతి, తీతుకు, తుకికు, క్రిస్పు, గాయుడు, వీళ్ళందరూ కూడా, దేమా, మార్కు, లూకా, వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. అలా బలపడ్డారు వాళ్ళు, అలా నేర్చుకున్నారు. ఎక్కడ? జైల్లో ఆయన ఉన్న, జైలు బయట వీళ్ళందరూ శిష్య బృందం అంతా బయటనే ఉండేవాళ్ళు. మీకు అనేక మార్లు చెప్పాను. మార్క్ అయితే ఆ మార్కు సువార్తను రాసింది ఆయన జైల్లో ఉన్నాడు, ఈయన జైలు దగ్గరలో ఉండి రాశాడు. క్రీస్తు శకము 60లో రాశాడు మార్కు సువార్తను. కనుక ప్రియులారా, అటువంటి జిజ్ఞాస, తపన మనకు కూడా కలిగి ఉండాలి. ఈ బైబిల్ స్టడీ ఎవరి కొరకు అనగా కొందరి కొరకు, నేర్చుకోవాలన్న ఆశ కలిగిన వారి కొరకు. అలా నేను మారు మనసు పొందాక ఆశ నాకు కలిగి ఉన్నది, నేటికి వదిలిపెట్టలేదంటే మీకు ఆశ్చర్యం కలగకపోవచ్చు. అలా వచ్చి కట్టిన వాడే ఎపఫ్రా అనే పట్టణంలో ఒక సంఘాన్ని కట్టింది ఎవరండి? కొలస్సీ సంఘాన్ని కట్టింది ఎవరండి? ఎపఫ్రా అనేవాడు. ఈనాడు మరి మనము కూడా ఇంత దివ్య జ్ఞానమును పొందుకున్న మీరు రాబో దినాల్లో చక్కటి ఆత్మ సంఘాలని కట్టాలని తండ్రి యొక్క ప్రణాళిక లేక ఉద్దేశమని సంగతి మర్చిపోకండి. రోమా పట్టణంలో కూడా సంఘాన్ని కట్టింది పౌలు గారు కాదు. దాన్ని కట్టింది ఎవరంటే ఆంద్రోనీకు, యూనియాలు.
రోమా పట్టణంలో ఉన్న సంఘాన్ని కట్టింది ఎవరండి? ఆంద్రోనీకు యూనియాలు. రోమా పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అది మనము రోమ పత్రికలో క్షుణ్ణంగా ధ్యానించవచ్చు. ఎందుకంటే కొన్ని సంఘాలను ఆయన కట్టల, పత్రికలు రాసి బలపరిచాడు. ఈనాడు మనము కూడా మనమే కట్టి మనమే బోధించాలని కాదు, కానీ బలపరచడానికి తండ్రి మనల్ని వాడుకుంటాడన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. పౌలు కంటే ముందే అపోస్తులైన వారు ఎవరనగా ఆంద్రోనీకు యూనియాలు. పౌలు కంటే ముందు అపోస్తులైన వారిలో స్త్రీ కూడా ఉన్నది, ఆవిడ పేరు యూనియా. కనుక ప్రియులారా, అపోస్టల్స్ అనేది హైయెస్ట్ క్లెర్జీ డిజిగ్నేషన్ అయితే తండ్రి వాడుకోవడానికి అందరినీ సిద్ధపరిచాడన్న సంగతిని మర్చిపోవద్దు. ఈనాడు వాదులాటలు, డిబేట్స్, గొడవలు ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని పక్కకు ఉంచుదాం. మనకు కావలసింది పరిశుద్ధ బైబిల్ గ్రంథ సారము. వీఆర్ నథింగ్ టు డూ విత్ ది డాక్ట్రిన్స్. చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి, వస్తూ ఉంటాయి, అవి వాటి దానిలో అవి ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ 1వ అధ్యాయంలో పౌలు గారు నిశ్చింతగా రక్షణను గురించి వివరిస్తున్నాడు. ఒక సంఘంలో ఒక వ్యక్తి కట్టాడు. ఆ వ్యక్తి కట్టిన సంఘములో మీరందరూ ఉన్నారు, ప్రియులుగా ఎదుగుతున్నారు. 3వ వచనంలో అంటాడు, మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, మీకున్న ప్రేమను గూర్చి నేను విని ఎంతో సంతోషించానంటాడు. అనగా ఈనాడు మనము కూడా అదే నిరీక్షణ, అదే విశ్వాసము, అదే ప్రేమ కలిగి ఉన్నాం. మన నిరీక్షణ ఒకరోజు మనం పరలోకంలో ఉంటామని, మన విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో బెసకకుండగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని, మన ప్రేమ ప్రభువునందు భద్రపరచబడి ఆ కృపలో నిరంతరము ఉంటూ ఎటువంటి ఇహలోకపరమైన కష్ట నష్టములు వచ్చినప్పటికీ వదలకుండగా వెళతామని, మీరు తీసుకున్న నిర్ణయమును బట్టి ఆ మాటలు విని నేనెంతగానో సంతోషించానని తన ఉపోద్ఘాత తొలి మాటలలో వివరించడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత అద్భుతమైన మాటలు 15 నుంచి 17 వచనాల్లో చదివినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డిక్ట్స్ అంటాను, వర్సెస్ ఇన్ ది బైబిల్. ఈ వచనాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు చాలా చాలా గొడవలు అనే మాట కంటే డిబేట్స్, అసలు యేసయ్యను గురించిన వివరణ ఈనాటికి కూడా 2000 years అయిపోయి ప్రభు రాకడ దగ్గరగా ఉన్నప్పటికీ ఆయన ఎవరు? ఆయన దేవుడేనా? అసలు యేసయ్యను గురించిన అనేక అనుమానాలు ఉన్నాయి, అనేకములు. పేర్లు చెప్పకూడదని చెప్పలేకపోతున్నాను, ప్రపంచమంతా చూస్తున్నారు కనుక. ఒక్క పేరు అయితే చెప్పగలను, జెహోవా విట్నెస్ పీపుల్. వారు ఒప్పుకోరు, యేసయ్య దేవుడే కాదంటారు. సరే, వాళ్ళని తీసేద్దాం. కొన్ని త్రిత్వమును నమ్మి త్రిత్వము ఉందని చెప్పుకునే వాళ్ళలో కూడా అనేకములైనటువంటి మళ్ళీ వైవిధ్యాలు ఉన్నాయి. దే విల్ యాక్సెప్ట్ ది ట్రినిటీ. తండ్రి వేరంటారు, కుమారుడు వేరంటారు, పరిశుద్ధాత్మ వేరంటారు. దేవుడని ఒప్పుకుంటామంటారు, ఈక్వల్ కాదంటారు, ఈక్వల్ అంటారు. రకరకాలైనటువంటి ఒపీనియన్స్ నేను చెప్పలేను, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇది కాదు కనుక, ట్రినిటీ కాదు కనుక.
చాలా డౌట్స్ ఉన్నాయి. మనలో కూడా చాలామందికి ఉండవచ్చు. హూ ఈజ్ హీ? వాజ్ హీ గాడ్? ఈజ్ హీ గాడ్? హైందవులకు ఉందంటే అర్థం ఉంది. ఒక్క చిన్న డౌట్ ఏమిటంటే, చిన్న అపోహ ఏమిటంటే, డౌట్ అనే మాట కంటే లేక జీర్ణించుకోలేనిది ఏమిటంటే, ఆయన మానవ రూపిగా వచ్చిన వ్యక్తిని దేవుడిగా అంగీకరించలేకపోతుంది మన మనస్సు. ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే, దేవుడేమిటి, మానవుడిగా రావడం ఏమిటి, మానవుడిగా వచ్చి చనిపోవడం ఏమిటి, ఆయన్ని దేవుడు అనడం ఏమిటి? నో నో నో. ఇంతకీ బోధకులు, రీసెర్చ్ స్కాలర్స్, ఈ విషయంలో బాగా రీసెర్చ్ చేసిన వారు కూడా ఎక్కడనూ ఒక శంక కలిగే ఉన్నారనడంలో ఆశ్చర్యము లేదు, అతిశయోక్తి లేదని కూడా చెప్పగలను. చెప్తూనే ఉంటారు, లోపల డౌట్ ఉంటూనే ఉంటుంది. నాకెందుకో వాటి మీద మరలా ఒకసారి మేము పెట్టాము, రిట్రీట్ పెట్టాము చాలా రోజుల క్రితం. ఐ థింక్ 6 to 7 years ఎబో అయినట్టున్నాయి. మరి ఒకసారి పెట్టాలని కూడా కోరికగా ఉంది. అంతా మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు అవేర్నెస్ కూడా మీకు బాగా పెరిగింది కనుక మరి ఎప్పుడన్నా వీలుంటే లెట్ us హ్యావ్ ఎ టాక్ విత్ అవర్ పాస్టర్, బిలౌడ్ పాస్టర్, అండ్ లెట్ us డూ ఇట్. ఓకే, ట్రినిటీ గురించి ఆలోచిద్దాం. అయితే త్రిత్వం అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రినిటీ అనే వర్డ్ ఉందా అంటారు. లేదు, త్రిత్వం అనే మాట లేదు. చాలా జాగ్రత్తగా వినాలండి. త్రిత్వం అనే మాట లేదు, కానీ త్రిత్వ సిద్ధాంతం కనబడుతూ ఉంటుంది. ఈ మాటలు కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. త్రిత్వం అనే మాట లేదు, కానీ త్రిత్వ సిద్ధాంతం కనబడుతుంది. అదేంటండి గమ్మత్తుగా మాట్లాడుతున్నారు మీరు అనవచ్చు. అదే మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ త్రిత్వ సిద్ధాంతము అన్న మాటలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకున్నారు, కుమారుడైన దేవుడు అని కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. తర్వాత డిస్కషన్లోకి వెళతాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడని ఒప్పుకున్నారు. దీన్నే త్రిత్వ సిద్ధాంతాన్ని ఒప్పుకోవడం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడని, పరిశుద్ధాత్ముడైన దేవుడు కూడా ఉన్నాడని. ఇందులో డౌట్ ఏమైనా ఉందా? చేయగలరా? నాకు డౌట్ ఉందండి, చేయకండి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? కొందరు ఎత్తట్లేదు. మరి డౌట్ చెప్తాను నేను, మీరు చేయలేపండి. ఎందుకంటే మీకేమో డౌట్ ఉంది. ఇందులో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఉన్నారని దాదాపుగా అందరూ ఒప్పుకున్నారు. కొన్ని సంఘాలు ఒప్పుకోలేదు. వాటిని తర్వాత మనము ఆలోచించవచ్చు. అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు యేసయ్య ఏ విధంగా దేవుని యొక్క ప్రతిరూపము, దేవుడు అని అంటున్నారే, అది ఎలాగూ అంటే ఈ 15 నుంచి 17 వచనాల్లో మనకు తండ్రి అయిన పరిశుద్ధాత్ముడు లిఖింపచేసిన మాటలు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటను లిఖింపజేసినటువంటి పరిశుద్ధాత్ముడు లిఖింపజేసినటువంటి మాటలను చదువుతున్నప్పుడు ఏమని, ఆయన అనగా యేసయ్య అదృశ్య దేవుని స్వరూపి అయి, అనగా ఏ దేవుడైతే ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలవాడై ఉన్నాడో, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో ఆయనే అద్వితీయ దేవుడు. ఆ అద్వితీయ దేవుడు ఎక్కడున్నాడట? అడ్రస్ ఏంటి? 1 తిమోతి 6:16. ఆయన అద్వితీయ దేవుడు. చాలా జాగ్రత్తగా నోట్ చేయాలి. మరి మీరు ఎలా చెప్తారో జాగ్రత్తగా వినాలి. అద్వితీయ అనగానే ద్వితీయం లేనివాడు, అంతేగా? అద్వితీయ అంటే అర్థం ఏంటి? ఒక్కడే అని, రెండవ వ్యక్తి ఉండడు. ఇది పట్టుకుంటారు కొందరు. డిబేట్లోకి వచ్చేసరికి ఆయన అద్వితీయుడు అని ఉంది కదా. అద్వితీయుడు అయినప్పుడు ద్వితీయం లేనివాడని కదా అర్థం. అలాంటప్పుడు ముగ్గురు అని మీరు చెప్తున్నారే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఎలాగూ అని అడుగుతారు.
సరే, ఆ సబ్జెక్టే వేరు కనుక కొద్దిగా మీకు వివరిస్తూ వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం ధ్యానిస్తుంది కొలసీ పత్రిక. ఇక్కడ ఏ అదృశ్యమైన దేవుడైతే ఉన్నాడో ఎక్కడున్నాడు? తండ్రి అడ్రస్ ఏంటి? 6:16 మొదటి తిమోతి 6:16 తండ్రి అడ్రస్ అది. నా ఇంటి అడ్రస్ ఏంటంటే విజయనగర్ కాలనీ. అలానే మనందరికీ ఇంటి అడ్రస్లు ఎలా ఉన్నాయో తండ్రి అడ్రస్ కూడా అక్కడ ఉంది. అది ఎక్కడ? 6:16. దేవుని అడ్రస్ 6:16. 6:16లో ఉన్నటువంటి తండ్రికి మనలో ఇప్పుడు చాలామంది దేవుడు ఆత్మ గనక ఆయనకు రూపం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా విన్న వాళ్ళు ఉంటే చెయ్యొచ్చు. ఆయనకు రూపము లేదు అంటారు. అనగా మన దేవునికి ఏం లేదనుకుంటున్నారు? చెప్పాలండి ఓపెన్గా, రూపం లేదు అని. ఇప్పుడు రూపం ఉన్నదా రూపం లేదా అనేది ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. యేసయ్యకు రూపం ఉన్నది. యేసయ్యను మనం చూశారు, మన పితరులు చూశారు. ఆయన రూపం ఎలా ఉందట? అదృశ్య దేవుడు ఎలా ఉన్నాడో ఆయన రూపం కలిగి ఉన్నాడు. అయితే మనలో చాలా వరకు ఆయనకి రూపం లేదు, అది లేదు, ఇది లేదని ఎలా అన్నారంటే, ఆయనను ఎవరూ కూడా చూడలేరు, ఆయన స్వరము వినలేదు. ఒకటి, మన నేకెడ్ ఐస్తో ఆయన చూడడము జరగదు. 2, మనమే కాదు దేవదూతలు కూడా చూడలేరు. 3, దేవదూతలే కాదు మానవులే కాదు ప్రపంచములలో ఉన్న మరి ఏ ప్రాణియు ఏ జీవియు కూడా ఆయనను చూడలేరు. ఇది మూల సూత్రం. కనుక ఆయనకు రూపం లేదనేశారు. అదొకటి. యోహాను సువార్త 4:24 ప్రకారంగా యేసయ్య అన్న మాటలను పట్టుకొని దేవుడు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అన్నాడు గనక ఆయనకు రూపం లేదు, ఆత్మగా ఉంటాడు, ఆత్మ అని ఏదో అనుకున్నారు. కానీ దేవునికి ఏముంటుందని చెప్పాలి? చెప్పండి. రూపము ఉన్నది. ఒకలో మాటలో చెప్పాలంటే రూపము లేని వాడు మన దేవుడు కాదు, శూన్యము కాదు. అసలు కనపడకుండా, అసలు ఏమీ కనపడకుండా ఉండికి ఎక్కడ దేవుడండి? ఏమీ లేదు. కనుక రూపము కలిగిన వాడు కానీ మనం చూడలేము, ఎవరూ చూడలేరు. కానీ ఆయనను చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన, ఆయనతో సమానమైన వ్యక్తి అయితేనే దగ్గరికి వెళ్ళగలడు. అర్థమైందండి? దేవుని దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు అన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళగలడట. ఎవరంటే ఆయనతో సమానమైన, ఆయనతో ఉన్న క్యాలిబర్ కెపాసిటీ కలిగిన వారు మాత్రమే వెళ్ళగలడు కదా. యోహాను సువార్త 1:18 చదవండి. చూడండి, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. చాలు. ఇంతకీ కుమారుడు ఎక్కడ ఆనుకొని ఉన్నాడట? అందరు చెప్పాలండి. అసలు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. ఆయన రొమ్మున ఆనుకొని ఎలా ఉండగలడు? ఎలా ఉండగలరు? ఇక్కడనే మీకు అర్థం అవ్వాలి. ఆయన దగ్గర ఇంకొక వ్యక్తి ఉండగలుగుతున్నాడు. ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, మళ్ళీ నేను మీకు ట్రినిటీ సబ్జెక్ట్లో స్పష్టంగా బోర్డు అన్నీ ఉంటాయి. కొన్ని డెమోన్స్ట్రేషన్స్ కూడా పెట్టి చూపిస్తాను. ఒక వ్యక్తి అయితే తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న ఒక వ్యక్తి చెప్పగలడట. లూకాసు వార్త 10:22 అర్థమైంది అనుకుంటా. అందరికి అర్థమైందండి మాటలు. ఇందులో ఏమీ చిక్కేం లేదు.
మళ్ళీ ఒకసారి బాగా చదవండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు. చూడండి, కుమారుడెవరో తండ్రికి తెలుసు. ఇప్పుడు యేసయ్య ఎవరో ఎవరికి తెలుసట? రైట్. నెక్స్ట్, తండ్రి ఎవడో కుమారుడును. చూడండి, బ్రేక్ చేస్తూ చదవాలి మేడం. ఇప్పుడు నేను మళ్ళీ చదివిస్తున్న కారణం ఏంటంటే, ఇలా గబగబ పోయే ఇంతవరకు నాకు 20 సంవత్సరాలు ఏం అర్థం కాల. బ్రేకులు చేసామని అర్థమైద్దని, రెడ్ లైట్లు చూసి ఆగుదామని. ఇప్పుడు చదవండి, బ్రేక్ చేస్తూ చదవండి. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించును. చూడండి, కుమారుడు ఎవరికి తెలియజేస్తాడో, ఎవరి గురించి? తండ్రి గురించి. అతనికి మాత్రమే అర్థమైద్దట. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక దీన్ని బాగా చదవండి. ఈ ముక్కలను మీరు జీర్ణించుకొని మింగితే బిర్యానీ ముక్కల్లాగా మింగండి. నిజంగా చెప్తున్నాను. మనం గబగబ తినేసి వెళ్ళిపోతామే. డైజన్ ట్యాబ్లెట్లను వేసుకొని ఎలా అయితే అరిగించుకుంటామో, ఒక సోడా తాగి ఈనో ఏదో తాగుతాం అనుకుంటా కదా, అలా తాగితే తండ్రి ఎవరో కుమారుడికే తెలుసు, కుమారుడు ఎవరో తండ్రికే తెలుసు. తండ్రి గురించి చెప్పాలంటే కుమారుడే చెప్పాలి, కుమారుడు గురించి చెప్పాలంటే అందుకే మనకు అర్థం అవట్లా. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, నాకు చాలా కాలం వెతికాను. అందుకే ఆ రోజులోనే ట్రినిటీ గురించి చెప్పడానికి సాహసించడానికి కారణం ఏమిటంటే, ఇవన్నీ నాకు అబ్బా. యోహాను సువార్త తీయండి, 6వ అధ్యాయము 46వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప, అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవరునూ తండ్రిని. నెక్స్ట్, ఈయనే తండ్రిని చూశాడు. అంటే ఎవరు? యేసయ్య ఒక్కడే చూశాడు. అర్థమవుతుందండి? ఈనాడు మనకెందుకు యేసయ్య అర్థం కావట్లేదు. తండ్రి గురించిన పెద్ద డిబేట్స్, వాళ్ళ మీద ఒక పెద్ద హెడ్డింగ్స్, దాని మీద పెద్ద డిస్కెట్స్, బట్టలు జింపుకోవడాలు చాలా జరుగుతున్నాయి. చదవండి. చాలండి. ఇది విశ్వసిస్తేనే నిత్య జీవం వస్తుంది. ఏంటి విశ్వసించాలి? తండ్రిని గురించి కుమారుడికి తెలుసు, కుమారుడు గురించి తండ్రికి తెలుసు. మరెవరికి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. చూడండి, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి కాక ఎవడును. చాలు, ఓకే. ఇట్స్ వెరీ క్లియర్. కనుక ఇప్పుడు నిత్యుడకు తండ్రి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యేసయ్యని గురించి తెలుసుకోవాలంటే తండ్రే చెప్పాలి. తండ్రి చెప్పే సీన్లో లేడు. ఎవరు సమీపరాణ తేజస్సులో తండ్రి ఉన్నాడు. చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసయ్య. అసలు యేసయ్య దగ్గరికి మనం పోట్లా. అసలు యేసయ్యే దేవుడు కాదన్నాక ఇక మనకి చెప్పేవాళ్ళు ఎవరు? అందుకే ఈనాటికి కూడా తండ్రి ఎవరో తెలియలే మనకి. కానీ ఫిలిప్పు అనే, నేను కాదండి, ఫిలిప్ అనే అపోస్తలుడు మాత్రం యేసయ్యని అడిగాడు. యేసయ్య మాకు తండ్రిని చూపించవా అని అడిగాడు. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో. చదవండి. చూసారా? చివరికి ఒక్కటి చెప్పు యేసయ్య, ఒక్కసారి తండ్రిని మాకు చూపించు, ఇంతకంటే మాకేం అక్కర్లేదు, నిన్నైతే మేము చూసాం, నువ్వు మాట్లాడితే తండ్రి తండ్రి అంటావు, ఆయన ఒకసారి చూపించమంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు? యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక. చాలండి. ఈ మర్మమైన మాట మీకు అర్థమైందా?
నన్ను చూస్తే కార్బన్ ప్రింటే అంటున్నాడు. నేను ఎవరు అనుకుంటున్నారు? కార్బన్ ప్రింట్. తండ్రిని చూసినా నన్ను చూసినట్టే, నన్ను చూసినా పక్కన పెడితే మీరు నన్ను గుర్తుపట్టలేరు. అబ్రహామే గుర్తుపట్టక పరేషాన్ అయ్యాడు. కాసేపు కళ్ళు నిలుపుకుంటున్నాడు. ప్రభువా అంటున్నాడు, ప్రభువులారా అంటున్నాడు. ఇదంతా నాకెందుకు గొడవగా అని అనుకున్నాడు. కనుక ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రిని చూస్తే యేసయ్యను చూసినట్లే. కనుక తండ్రిని చూసే సీన్ మనకి లేదు, యేసయ్యను చూసే సీన్ మాత్రమే ఉంది. ఆ యేసయ్యనే మనం దగ్గర రానియలేకపోయాం, దగ్గరికి వెళ్ళలేకపోయాం. మన పితరులు, ఈనాడు మనము కూడా. ఏమంటే ఆయన మానవ రూపిగా వచ్చాడు కనుక సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి, చాలా జాగ్రత్తగా గమనించాలి. సర్వ సృష్టికి, ఈ భూమి మీదే కాదు. చాలామంది సృష్టి అంటే ఏంటి? భూమి మీద జరిగిన సృష్టి అనుకుంటారు. కాదు, సర్వ సృష్టి. ఏ సృష్టి అయినా కానీ దేవుని యొక్క కార్యములన్నిటినీ సృజించిన వారు ఎవరట? యేసయ్య అని కొండ బద్దలు కొట్టినట్టుగా పరిశుద్ధాత్మ తండ్రి లిఖింపజేస్తున్నాడు. సర్వ సృష్టి అన్నిటినీ సృజించింది ఎవరు? అందరు చెప్పొచ్చు అండి, నోరు విప్పి చక్కగా చెప్పొచ్చు కదండి. అర్థమవుతే నోట్లోకి వెళ్ళి టక్కాలను వచ్చేది కదా. అర్థం కాకపోతేనే సందిగ్ధంగా ఉంటాం. అన్నిటినీ సృజించింది ఎవరు? యేసయ్య. అందుకే ఇక్కడ చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవియు అన్నాడు. అనగా ఆకాశమందున్నవి ఏంటి? సూర్యచంద్ర నక్షత్రములు కావచ్చు, ఆకాశము పైన ఉన్నటువంటి ప్రపంచములు కావచ్చు, లేక దేవదూతల లోకములు కావచ్చు, ఇంకా ఏ లోకములైనయో కావచ్చు. ఆకాశమందున్నవన్నీ కూడా సృజించింది ఎవరు? యేసయ్య. భూమి యందు ఉన్నవన్నీ కూడా సృజించింది ఎవరు? యేసయ్య. భూమి మీద ఉన్న ప్రతి కృత్యమును, ఎవ్రీథింగ్ యేసయ్య సృజించాడు. మనకు కనపడే యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు. ఈ యేసయ్యనే మొత్తము సృజించాడని చెప్పి పరిశుద్ధాత్మ తండ్రి పౌలు చేత లిఖింపజేస్తున్నాడు. ఏం డౌట్ లేదు కదండి. ఎవరిని అడిగితే వస్తే కూర్చోబెట్టి చెప్పి వాళ్ళని పంపండి. అందుకు ఇంత తిప్పలు పడేది మనం. తర్వాత దృశ్యమైనవి కానీ, ఒకవేళ మన కంటికి కనపడేటివే అనుకుంటే అవి కానీ, అదృశ్యమైనవి కానీ మనకు కనపడనివి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన లోకాలన్నీ మనకు కనపడవు. ఈ కనపడని వాటిని, కనపడే వాటిని కూడా సృజించింది ఎవరట? యేసయ్యే. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను, మీకు ఇదివరకే చెప్పాను, సింహాసనాలు ప్రభుత్వాలు అన్నీ కూడా దేవదూతల లోకములో ఉన్నటువంటి సెటప్. అది 24 పెద్దలు, 4 జీవులు, కెరూబులు, సెరాపులు, ర్యాంకుడు దూతలు, కోట్లాది కోట్లైన దూతలు, 6 వింగ్డ్ 6 రెక్కలు కలిగిన దూతలు, 4 రెక్కలు కలిగిన దూతలు, 4 ముఖాలు కలిగిన దూతలు, ఒకే ముఖం కలిగిన దూతలు, అసలు రెక్కలు లేని దూతలు, వీటన్నిటిని కూడా సృజించింది ఎవరు? చాలా జాగ్రత్త అండి. రేపటి దినాన్ని ఎవరిని వస్తే వాయించేసి పంపాలి మీరు. దేంతో? వాక్యములతో, లేఖనములతో. అవి ప్రభుత్వములైనను, సింహాసనములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. అన్నిటినీ చేసింది యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇవే మాటలు మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో కూడా ఉంది. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవే మాటలు. ఆయన సర్వ సృష్టిని సృజించెను అని ఉంది. కనుక 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చదివినప్పుడు
ఉమ్, 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 ఉమ్. చూడండి, ఇక్కడ ఒక్కడే దేవుడున్నాడు, ఆయన నుండి సమస్తము కలిగెను. ఒక్కడే దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి, అడ్రస్ చెప్పాలి. మొదటి ఒక్కడే దేవుడైనా సరికి టక్మని అక్కడికి వెళ్ళాలి. మీరు ఇప్పుడే కాదండి, నిద్దట్లో లేపి ఎవరైనా ఒక్కడే దేవుడు అంటే ఎక్కడంటే చెప్తాను, నోట్ చేసుకొని ఆలి. ఎవరైనా మీ ఎదురుకు వచ్చినా టకీమని చెప్పాలి. 1 తిమోతి 6:16 ఆ ఒక్క దేవుడే ఏం చేశాడట, చదవండి ఇప్పుడు అది. స్కిప్ అయింది, నా సెన్స్ క్యారీ అవుట్ కావాలి అక్కడ. ఇప్పుడు మళ్ళీ 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము నేను చదువుతాను. 8వ అధ్యాయము చూడండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? 6:16 ఉన్నాడు. ఆయనే మనకు తండ్రి. ఇంతవరకు అర్థమైంది కదండి. ఆయన నుండే కలిగింది. ఇది చాలా జాగ్రత్త నోటు చేయాలి. ఆయన నుండే కలిగిందట. చాలా జాగ్రత్తగా. డిసెక్షన్ అంటారు చూసారా, సైన్స్ స్టూడెంట్స్ బాగా తెలుస్తుంది, జువాలజీ బాటనీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక కప్పను పట్టుకొని మనం డిసెక్షన్ చేస్తామంటామే, అలా ఆయన నుండే సమస్తము కలిగింది. ఎవరి నుండి? ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి సృష్టి కావాలనుకున్నాడే, ఆ సృష్టి ఎలా కావాలనుకున్నాడో అలా కలిగిందట. కానీ చేసింది ఆయన కాదు. అర్థమవుతుందండి? చూడండి, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తమే మనం ఉన్నాం. మనం అందరం ఎవరి కొరకు ఉన్నాం అనుకుంటున్నారు? 6:16 కొరకే ఉన్నాం. అర్థమవుతుందా? మరియు మనకు ప్రభువు ఒక్కడే. మనకు ఇది జాగ్రత్తగా నోట్ చేయండి. ఇప్పుడు నోట్ చేయడం కాదు, కల్లో కూడా చెప్పాలి. అసలు మనము పిలిచే యేసయ్యను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రభువు అంటున్నది. ఏమంటుంది? కురియోస్ అనే గ్రీకు పదము. ప్రభువు అనగా వెంటనే మీరు ఏమనాలి? గ్రీకు పదం అయితేనేమో కురియోస్, తెలుగులో అయితేనేమో ప్రభువు. మరి ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు అనే మాట ఎవరికి వాడారు? యేసయ్యకి వాడారు. ప్రభువులకు ప్రభువు. అందుకే ఇక్కడ మరియు మనకు ప్రభువు ఒక్కడే అంటే ఎవరి ప్రభువు అని మనం అనుకుంటామని వెంటనే ఆయన యేసుక్రీస్తు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పరిశుద్ధ లేఖనం. మనకు కూడా ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుని నుండి మనము, దేవుని కొరకు మనము కలిగి ఉన్నాము. ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను అనగా ఇక్కడ మీకు అర్థమైందా? దేవదేవునికి ఏమి కావాలో అవన్నీ కుమారుడైన ప్రభువుకి చెప్పి అలా జరిగించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే 7వ వచనంలో అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరి యందు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కాసేపు ఏమో దేవుడు కొరకు అంటారు, యేసయ్య చేశారంటారు. దేవుడి కొరకు ఎలా, దేవుడు ఎలా చేశాడు, యేసయ్య ఎలా చేశాడు అంటే, దేవుడు రొమ్మున ఆనుకొని ఉన్న యేసయ్యకు దేవుడు ఏదైతే తన
అభీష్టము మేరకు తెలియచేస్తున్నాడో ఆ అభీష్టం మేరకు యేసయ్య సృష్టిని చేస్తున్నాడు. ఇంతవరకు అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు లేఖనాల్లోకి వచ్చాను. కొలస్సీ పత్రికలోకి వద్దాం. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ మాటలు వింటుంటే మీకు దాదాపుగా అర్థమైపోవాలి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. ఇంకా ఏమైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన డౌట్ ఉందండి? చెప్పండి. ఇంకా ఉంటుందా అసలు? ఆయనే అన్నిటికీ ముందుగా ఉన్నాడు. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితమే కనపడ్డాడు అని చెప్పుకుంటున్న మనము ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ లేఖనాలను మీరు బాగా జీర్ణించుకోగలిగితే ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. మానవుడు, దేవుడు, మ్యాన్ అండ్ గాడ్. ఇప్పుడు ఇంతవరకు మనం ధ్యానించాం. యేసయ్యను గురించి, తండ్రిని గురించి కూడా ధ్యానించాం. ఇప్పుడు యేసయ్య సరిగ్గా 2000 సంవత్సరాల క్రితము భూమిపైకి వచ్చాడు. వచ్చినప్పుడు మానవ రూపిగా వచ్చాడు. అనగా యేసయ్య 100% మానవుడు. డౌటా? నో డౌట్. క్వశ్చన్ మార్క్స్ వేసా. కొందరు ఏమని చెప్తున్నారంటే ఆయన 100% మానవుడే, దైవ లక్షణాలు లేవు. ఏమండి? దైవ లక్షణాలు అర్థమవుతుందా? ఒక ఆర్గ్యుమెంట్ ఇది. ఈనాడు మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆర్గ్యుమెంట్. అదేంటండి, ఆయన పూర్తిగా మానవుడేనా, దైవ లక్షణాలు లేవా అంటే ఎస్, లేవు. ఎందుకని అనగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై. అంతవరకు చాలండి. కావున యేసయ్య దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అంటే అర్థమవుతుందండి. దేవదూతల స్వభావం అంటే అది మానవులు మనం చేయలేనివి చేసే కెపాసిటీ ఉన్నవాళ్లే దేవదూతల యొక్క స్వభావము. మానవ స్వభావం అంటే మనం ఎలా ఉన్నామో అలానే ఉన్నాడు. కనుక ఆయన 100% మానవుడు, దేవుడు అవ్వడానికి ఛాన్సెస్ లేవు అని చెప్పి ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. నో 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 ఏమన్నా ఉన్నదేమో అని కొందరంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు.
ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ రిక్తునిగా చేసుకొనెను అండర్లైన్ చేయండి. తన్ను తాను, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి హీ హిమ్సెల్ఫ్ ఎంప్టీడ్. తనకున్నవన్నీ అక్కడ పక్కగా పెట్టేసి వచ్చాడని అర్థమవుతుందండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే కొంచెం లోతైన సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాను నేను. తండ్రి మానవలోకములోనికి భూలోకములోనికి వచ్చినప్పుడు హీ హిమ్సెల్ఫ్ ఎంప్టీడ్ ఎవ్రీథింగ్. తను తాను రిక్తునిగా చేసుకొని దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక అన్ని వదిలేసి వచ్చాడు. కనుక ఈయన 100% మ్యాన్. తండ్రి లక్షణాలు ఉన్నట్టుగా లేవు అన్న ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్తున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. రేపటి దినాన మీ దగ్గరికి వస్తారు. అందుకే ముందుగానే చెప్తున్నాను, ఇవన్నీ మీకు అనుభవంలోకి రావాలి. ఇక మూడవది, ఆయన మానవునిగా కనపడ్డాడు కనుక, మానవుడే కనుక దేవుడు అని అంటానికి ఏమాత్రం మనస్కరించక, ఈవెన్ టుడే అని కూడా ముందే చెప్పే ఉపోద్ఘాతంలో, దేవుడు అంటానికి ఎక్కడనో లోన కలుక్కుమంటుంది చాలామందికి, బోధకులకు సైతం. గట్టి గట్టిగా అరిసి దిగిపోయినా కూడా స్టిల్ ఐఎమ్ డౌట్ఫుల్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? మానవునిగా వచ్చాడు కనుక, మానవుడిగా వచ్చాడు కనుక. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంది. 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. కనుక దీన్ని కూడా తీసుకుంటారు. దేవదూత కంటేనే తక్కువ అయినప్పుడు ఇక ఏమి లేనట్టే కదా. కనుక ఆయన 100% చెప్పాలి మానవుడు. అందుకే ఏ కష్టం వచ్చినా గబాలను ఏడ్చేసేవాడు యేసయ్య. ఎవరైనా లాజరు చనిపోయాడంటే అయ్యో పాపమని ఏడ్చాడు. ఒక పట్టణాన్ని చూసి యేసయ్య ఏడ్చాడని కూడా ఉంటుంది లూకాసు వార్త 11:41లో. ఎవరిని చూసినా కళ్ళెమ్మటి నీళ్లు కార్చేవాడు తండ్రి. మానవులకే అది కలిగి ఉంటుంది ఆ గుణ లక్షణం అని కూడా అనుకొని దుఃఖపడతాడు, వేదన పడతాడు. కనుక ఆయన 100% మానవుడే అన్నారు. ఇక ఎంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2వ ఆర్గ్యుమెంట్, "50% man and 50% God." చాలా వరకు ఇలా అనుకున్నారు. ఎస్ 50% మానవునిగా ఒప్పుకుంటాం. అలా మానవునిగా ఉంటూ కూడా ఆయన చాలా పనులు చేశాడు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగులను ముట్టుకుంటే స్వస్థపరచబడ్డారు. తర్వాత 5 రొట్టెలను 2 చేపలను కూడా 5,000 మందికి పంచాడు. నీళ్లపై కూడా సముద్రంపై నడవడం మేము చూసాము, సముద్రాన్ని గద్దించడం చూసాము. ఆయన చూస్తే దెయ్యాలు పారిపోవడం మేము చూసాం. కనుక 50% దేవుని లక్షణాలు ఉన్నట్టుగా ఉన్నాయి కనుక 50% మ్యాన్ అండ్ 50% గాడ్ అని చెప్పేసి అన్నారు. మూడవది, 100% మ్యాన్, 100% గాడ్. మూడో ఆర్గ్యుమెంట్ ఏంటండి? 100% మ్యాన్. ఎస్, ఆయన మానవుడిగా వచ్చింది అక్షర సత్యాలు. మానవునిగా నడిచాడు అక్షర సత్యాలు. మానవునిగానే జీవించాడు. ఓకే. కన్నీరు కార్చాడు. ఓకే. నిద్రపోయాడు. ఓకే.
ఆకలి వేసింది, ఓకే, అన్నీ ఓకే, 100% మ్యాన్ లాగానే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆయన మానవునిగా చవిచూచాడు. హెబ్రీ 2:18, హెబ్రీ 4:15, హెబ్రీ 4:15, హెబ్రీ 2:18, హెబ్రీ 4:15, దయచేసి క్షమించాలి, 4:15. ఆయన మన వలనే శోధించబడినప్పటికీ ఆయన ఏ శోధనకి గురి కాకుండా మన వలనే 100% మ్యాన్ కనుకనే. ఒకసారి 2:18 చదువుతారా? తాను శోధించబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూశారా, ప్రతి శ్రమ ప్రతి శోధన తండ్రి అనుభవించాడు. అదేవిధంగా 4:15 కూడా చదువుతారా? పక్కనే ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక 100% మానవునిగా ఉన్న మనలాగా పాపముని జయించినటువంటి తండ్రి కనుక 100% మనలాగానే ఉన్నాడు. ఖచ్చితంగా పాపంలో పడాలి, కానీ ఖచ్చితంగా పాపంలో పడలేదు. పాపముని అసలు దగ్గరికి రానియలేదు. అలా రానియకుండా ఉండగలిగిన కెపాసిటీ ఏ మానవునికి లేదు. రోమిల్ రాసిన పత్రిక 3:11 ప్రకారంగా, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఏ మానవుని కూడా పాపము లేకుండా ఏ ఒక్కడు కూడా లేడు. అందరూ ఏకంగా పాపం చేసి మనకు బాగా వచ్చిన మహిమను పొందలేకపోతున్నామని ఎన్నోసార్లు చదువుతున్నాం. కనుక 100% మనలాగానే ఉన్న 100% ఎక్కడ కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో కూడా నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు, ధృవీకరించగలరు, చెప్పగలరు? ఈ గట్స్ ఏ మానవునికి ఉండవు. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఆయన 100% మానవుడు అంటే 100% మనలాగానే నా దేవా నా చేయాల విడిచితివే అన్నాడు. దాహం అవుతుంది అన్నాడు, అమరమన నిద్రపోయాడు, కోపం వచ్చింది, దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆయన మహా రోదనతోనూ వేదనతోనూ చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహా రోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతో దేవునికి యాచనలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున చూడండి నిరూపించబడ్డాడు. 100% మ్యాన్, 100% గాడ్. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అర్థమైందండి? ఈ పై 2 సిద్ధాంతాలు శుద్ధ తప్పు. చెప్పగలగాలి మీరు ఎంత మెడిటేట్ చేస్తారో మరి. అవునండి, ఇంతకీ యేసయ్య ఏమైనా ఇంకా కొంచెం చెప్తే బాగుంటుంది అని మీలో అనుకునేవాళ్ళు ఉన్నారని అనుకుంటాను. ఎందుకంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. యెషయా 43:10 ప్రకారంగా, యెషయా 44:6 ప్రకారంగా ఒక్కడే దేవుడు, అందులో డౌట్ లేదు. నాకు ముందు కానీ నాకు వెనక కానీ నా పక్కన కానీ అటు కానీ ఇటు కానీ ఎవరూ లేరు, నేనే దేవుడను. ఈ మాటను తోరా అనగా ఏంటండి? ధర్మశాస్త్రము, పెంటెట్యూ అని కూడా అంటారు, తోరా అంటారు. ఇదివరకే నేను చెప్పాను, ఓపెనింగ్స్ అప్పుడు చెప్పి ఉంటాను. చూడండి, ఇశ్రాయేలు వినుము. మరలా చెప్తున్నాను, అక్కడ ఇజ్రాయేలు వినుమన్నాడు, ఇక్కడ మనతో అంటున్నాడు. ఆ మాట తండ్రి మాట్లాడుతున్నాడు. లేఖనము మనతో, పరిశుద్ధ లేఖనాలు మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా
చాలు. అద్వితీయుడగు యెహోవా మీన్స్ దేర్ ఇస్ నో అదర్ పర్సన్, అనదర్ పర్సన్. అద్వితీయుడు ఆయనే, అద్వితీయుడు, నిత్యుడు, ఇక వేరే ఎవరు లేరు. ఇది నోట్ చేయండి. మన తండ్రికి ఉన్న టైటిల్ ఏంటంటే అద్వితీయుడైన. ఇది తుడిచాలనా, చూడమంటారా? నోట్ చేసుకున్నారా? అద్వితీయుడైన తండ్రి ఒక్కడే దేవుడు అనేది యెషయా 43:10, 44:6 ఈ రెండు నోట్ చేస్తే చాలు. ఒక్కడే దేవుడు అని అక్కడ ఉంటుంది. చదివించమంటారా, తర్వాత చదువుకుంటారా, మీ ఇష్టం. ఒకసారి చదివితే చదవండి సురేష్ ఆర్ మేడం గారు. 44:6, 43:6, 44:10. యెషయా 43, యెషయా 43:10. మీరు తెలుసుకొని ఎగ్జాక్ట్లీ. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలండి. తర్వాత 44:6లో కూడా నేనే మొదటి వాడను, కడపడవాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. కనుక ఓన్లీ వన్ గాడ్ వీఆర్ హ్యావింగ్. ఇప్పుడు ట్రినిటీలో కొద్దిగా టచ్ చేస్తున్నాను, కంప్లీట్గా కాదు, మీకు అర్థం అవ్వడానికి. ఆయనే అద్వితీయుడైన దేవుడు, అద్వితీయుడైన యెహోవా. అనగా మన తండ్రి దేవుడు అద్వితీయుడైన దేవుడు. మరి కుమారుడు యెషయా 9:6 చూద్దామా? అదంతా కాకుండా నిత్యుడగు తండ్రి అని ఉంటుంది. ఉందా? ఉందండి. సమాధానకర్తయగు అధిపతి. అది నోట్ చేయండి, ఎందుకంటే టైం సేవ్ అవ్వడం కొరకు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుకరించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యేసయ్యకు ఇచ్చిన టైటిల్ బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అద్వితీయుడైన తండ్రి, కుమారుడు కూడా నిత్యుడైన తండ్రి. ఎవరు నడితే చెప్పండి. ఉందంటే ఉంది. నిత్యుడైన తండ్రి. హల్లెలూయా. ఆయన ఎవరండి? నిత్యుడైన. తండ్రి. అంతా బాగానే ఉందండి. మరి పరిశుద్ధాత్ముడు కూడా నిత్యమా? ఒక్క లేఖనం ఉంటే చూపించండి అని ఒకసారి అడిగారు డిబేట్లో షఫీ గారు ఒకరిని, రికార్డ్ అవుతుంది కనుక. ఒక్కటి ఉంటే చూపించండి అన్నాడు. ఏక్ రహితో మేరకు బతావని. పరిశుద్ధాత్ముని నుప్పు, నీరు, మేఘం అన్నారు కదా, ఉంది. అక్కడ ఆయన చెప్పలేకపోయాడు కానీ ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా. చాలండి. నిత్యుడగు ఆత్మ. క్లాప్స్ కొట్టి మహిమపరచండి తండ్రిని. నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు యెహోవా, నిత్యుడగు కుమారుడు, నిత్యుడగు. రాస్తాను.
అసలు 9:14 మీద పెద్ద మెసేజ్ ఇవ్వచ్చండి ఒక సండే. ఆ నిత్యుడగు ఆత్మ మన ప్యూర్ కన్సైన్స్, అంటే తెలుగులో మనస్సాక్షి. ఏం మనస్సాక్షి అని ఉంటుంది అక్కడ? ప్యూర్ కన్సైన్స్. అక్కడ ఏముంది చూడాలి. ఆ మాట చదవండి, 9:14 చదవండి. మనస్సాక్షిని అనగా ప్యూర్ కన్సైన్స్, మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయాలి. అర్థమవుతుందండి? మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఎవరు? అర్థమైందండి అందరికీ? అర్థమైందా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేన్ని శుద్ధి చేస్తాడట? మనస్సాక్షి ఏంటి అని నాకు తెలుసు, కానీ మనస్సాక్షి నాకు తెలియదే. ఇది వేరే సబ్జెక్ట్, కానీ కొద్దిగా చెప్పి ముందుకెళ్తాను, కొంచెం పక్కకైనా పెడతాను. మన శరీరంలో చాలా పార్ట్స్ ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. దీనికి ఏ ఇబ్బంది కలిగినా కళ్ళకు కానీ, ముక్కు కానీ, చెవులకు కానీ, నోటికి కానీ, ఏమో బ్రదర్ నాకు పంటి నొప్పి వస్తుంది అంటారు, నాకు కంటి నొప్పి వస్తుంది అంటారు. దానికి ఈ శరీరానికి, ఈ బాహ్య శరీరానికి నొప్పి అనేది ఎలా కలుగుతుందో, గబుక్కున మీ కాలికి ఒక ముళ్ళు, తుమ్మ ముళ్ళు గుచ్చుకుందనుకోండి, మీరు ఎక్కడున్న కింద కూర్చొని ఏమి లేకపోయినా పర్లా, ఎందుకంటే మీరు అడుగు వేయలేరు. ఇక కింద కూర్చొని కాలు పైన పెట్టుకొని దారెమ్మడి పోయే వారిని ఒక పిన్నిస్ అడిగి, అమ్మ నీ దగ్గర పిన్నుస్తుందా అని అడిగి, దాన్ని తీసేదాకా కూడా లెగలేడు. ఎందుకని? వేయలేడు అడుగు. అంత నొప్పి సివియర్గా ఉంటుంది. ఏ బాడీకి? మన శరీరానికి. పంటి నొప్పి ఉన్నా కానీ చూడండి బయటికి పోరు, ఇంతలా వాసిపోద్ది నొప్పి అంటారు. తలనొప్పి, పార్శ్వపు నొప్పి కూడా బయటికి రాలేరు. కనుక ఈ బాడీకి ఏ విధంగానైతే తండ్రి నొప్పి అనేది పెట్టి దాన్ని రెక్టిఫికేషన్ మనం ప్రయత్నం చేస్తామే, అలానే ఇంటర్నల్ బాడీ ఒకటి ఉంది మనకి, ఆత్మ శరీరము. ఆత్మ శరీరమునకు ఇండికేషన్ ఇచ్చేది మనస్సాక్షి. అర్థమవుతుందండి? ఒక 7 సంవత్సరాల బాబుని పిలిచి, అరే నీవు నాన్న జేబులో నుంచి 10 రూపాయల నోటు కొట్టేశావు కదా అంటే, నేను కొట్టేయలేదు, వాడు కొట్టేశాడు. నేను కొట్టేయలేదు అంటాడు, కానీ వాడు కొట్టేయలేదు అనేది వాడి కళ్ళలో మనకి తెలిసిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మనస్సాక్షి వాడిలో ఉందే. వాడు అబద్ధం ఆడుతున్నాడని మనకి తెలవడానికి వాడు ముఖ కవళికలు, వాడు చూపు, వాడు అడగకుండా కొట్టే, నేను తీయలేదు అనసగల, ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఏమన్నానని అనుకుంటున్నాను అంటే లోపల మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తుంది. ఓకే, చిన్ననాటి సంగతిని గుర్తుకొస్తున్నాయేమో. ఊరిలో దొరికిపోతాడు 8 నుంచి 10 సంవత్సరాలు. ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటాడో, ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి నేను కొట్టేశానా? ఎవరు చూశారట? కొట్టేసింది ఆడే. ఎవరు చూశారు? బిట్నెస్ కావాలి. ఇప్పుడు పక్కడ బందీగా అబద్ధం ఆడతాడు. నాడు నేను స్కూల్కి పోలేదా? రా మా టీచర్ని అడుగు. నేను స్కూల్కి పోయాం, స్కూల్కి డాడీ రాడని అని గట్టిగా అంటున్నాడు కనుక పోయి ఉంటాడులే అని, తీరపోతే దొరికిపోతాడు. అనగా మనస్సాక్షిని స్టబరంటీ చేసుకుంటున్నాం. నీలో ఉన్న మనస్సాక్షిని నువ్వేం చేస్తున్నావు? మొట్టమొదట్లో అందుకే మనలో సిగరెట్ తాగాలన్న ఇంపాసిబుల్, మందు తాగాలన్న ఇంపాసిబుల్, అబద్ధం ఆడాలన్న ఇంపాసిబుల్, వ్యభిచారం చేయాలని ఇంపాసిబుల్, ఏది చెయ్యాలని ఇంపాసిబుల్. ఎందుకనగా ఆత్మసాక్షి నిన్ను ఏం చేస్తుంది? నొప్పి కలిగిస్తుంది లోపల, పిచ్చోడా అని. ఎప్పుడైతే స్టబరన్గా తయారవుతాడో, ఇక 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వచ్చేసరికి అసలు అబద్ధాన్ని ఎంత నిజంగా చేసి చెప్తాడో. అందుకే ఈ స్టబరంటీ అయినటువంటి ఈ మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దాన్ని
మొత్తం మళ్ళీ మెత్తగా చేస్తాడు. అర్థమైందండి? అందుకే మారు మనసు పొందిన వ్యక్తి ఒకవేళ పొరపాటున తప్పు చేసిన ఆయనలో ఉన్న ఆత్మ వెంటనే రిపెంటెన్స్ నుండి తీసుకెళ్ళిపోతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, ఎస్ నేను తప్పు చేశాను, అనవసరంగా నేను అబద్ధం ఆడాను, అనవసరంగా నేను నా కొలిగిని తిట్టాను, అనవసరంగా నేను ఈ తప్పు చేశాను, నేను చాలా పాపిని అనవసరంగా మళ్ళీ చేస్తున్నాను, అనవసరంగా నేను చేస్తున్నాను అని ఎవరు గద్దిస్తున్నారు నీ లోపల? ఆ ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీ ఇన్నర్ బాడీని, స్పిరిట్ బాడీని మెల్ట్ చేసి మార్చడానికి ప్రయత్నం చేసేదే ఈ నిత్యుడగు ఆత్మ. ఆయన దేవుడే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడని ఎక్కడుందండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం చదివించండి, నోట్ చేయండి చాలు. అక్కడ పేతురు అంటాడు, నీవు ఆత్మదేవునితో ఎందుకు అబద్ధమాడావు అననీయ సప్పీరాలు అని అడుగుతాడు. కనుక తండ్రి అయిన దేవుడు, ఇక అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేండి, ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉంది నా టైం. 1వ అధ్యాయం కథల్లో నాకు ఇంకా 2, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. ఎవరు నడిచి చూపించండి, రెఫరెన్స్లు చూపించండి. కూర్చో బ్రదర్, కూర్చో, కాఫీ కూడా ఇస్తాను అని చెప్పండి, లేచి వెళ్ళిపోతారు. అయినను అబ్బే 100% దేవుడు 100% మానవుడు అంటే అన్నప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. అదేమిటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనము. 2 నోట్ చేయండి, ఎవరైనా ఒకటి చదవండి. మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. ఎందుకండి దేవదూతలు ఎందుకు వచ్చి యేసయ్యకి పరిచర్య చేయాల్సి వస్తుంది? హూ ఇస్ హీ చెప్పండి, ఆయన ఎవరని? మనకు కొంచెం, మనం కూడా 40 దినాలు ఉపవాసం చేసాం కదా, 40 ఏంటి 80 చేసినోడు ఉన్నారేమో. ఏ దేవదూత రాలేదే, ఎందుకు వస్తున్నాడు అనగా ఆయన ఎంత ఇంపార్టెంటో పైలోకానికి తెలుసు. హల్లెలూయా. యేసయ్య ఎంత ఇంపార్టెంట్ అయితే, మీకు ఇంకొక మాట చూడాలి, మార్కు సువార్త 1:13లో ఏమని ఉంటుంది తెలుసా? దేవదూతలు, ఆయన సాతాను చేత అదంతొద్దండి, దేవదూతలు పరిచర్య చేయుచుండిరి. ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్స్. ఎప్పుడు యేసయ్య కొంచెం ఇట్లా అలసటగా కూర్చుంటే చాలు, దూరం నుంచి దేవదూతలు అలర్ట్గా చూస్తూ ఉంటారు. బాగా చదవండి, అర్థమవుతుంది ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే తండ్రికి. చూడడానికి కింద ఉన్నాడు, కంప్లీట్ హెవెన్లీ కింగ్డమ్ అంతా ఎంత అలర్ట్ అయింది తెలుసా? మన విషయంలోనే సత్యాంత అలర్ట్ ఉందని ఎన్నోసార్లు నేను నా ఆరాధన ప్రసంగంలో చెప్తుంటాను. నేను మన కొరకే 2 దూతలను ఏర్పాటు చేసి 121వ కీర్తన 4, 5, 6 వచనాల్లో మనం నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దూతలను పెట్టి 34వ అధ్యాయం 7వ వచనంలో దేవదూతలను ఏర్పాటు చేసి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవదూతలను ఏర్పాటు చేసి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో దేవదూతలను ఏర్పాటు చేసి, తండ్రి ఇంత కేర్ మనకి తీసుకుంటుంటే క్రింద నడుస్తున్నది ఎవరు చెప్పరు? యేసయ్య అండి. క్రింద నడుస్తున్నది ఎవరు? ఓఫో, కనపడకుండా పక్కలు ఎంత అలర్ట్గా ఉంటాయో తెలిసిందా? అది కనిపెట్టే సాతానుడు అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు రెడీగా ఉంటారు అని తెలుసు. అరే నువ్వు నన్ను దూకం అనేది ఏంటి? అసలు నువ్వు ఉంది ఇక్కడి నుంచి నడువు అన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ఒకసారి రికార్డ్ చేసి చదివితే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్తున్నాడు. చాలండి. మరలా ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అర్థమైందా మీకు? ఆది సంభూతుడు అనగా మరణించి తిరిగి లేచిన వాడు. మరలా ఆది సంభూతుడు భూమిపైకి అడుగు పెడితే ఎంటైర్ కోట్లాది కోట్లైనటువంటి దూతలందరూ కూడా ఏం చేయాలట?
ఎన్ని లేఖనాలు అర్థం కావట్లేదనండి. ఆయన మిఖాయిల్ అంటారా? అసలు దూతలందరూ ఆయనకే దండం పెట్టాలంటే ఆయన మిఖాయిల్ ఎట్లయితాడండి? ఒక్క చిన్ని మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటుంది? నిరాపేక్షముగా దేవభక్తిని గూర్చిన మర్మము అని చెబుతూ ఆయన దేవదూతలకు కనపడేను అని వాడతాడు ఒక మాటని. ఎవరు కనపడుతున్నాడు తండ్రి? దేవదూతలకు కనబడేను. అదొక మెసేజ్ మళ్ళీ. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్, అది మర్మము అన్నాడు అక్కడ. అసలు యేసయ్య ముందు ఎంతమంది దూతలు అలర్ట్గా ఉంటారు తెలిసిందా? మన మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వస్తే ఎలా ఉంటుందో మనకు కనపడే వీళ్ళే ఇలా ఉంటే అసలు హెవెన్లీ కింగ్డమ్ అంతా గడగడలాడుతుంటుందండి. మీకు విషయం చెప్పాలన్నా, యేసయ్య పునరుద్ధానుడు అవుతాడు తెల్లవారుజామున 4 గంటలకి యాజ్ పర్ ది షెడ్యూల్. అంత టైం షెడ్యూలే కదండి. 12 గంటలకు యేసయ్య లేవడు, 1 గంటకు లేవడు, 2 గంటలకు లేవడు, 4వ జామున లేస్తాడు అనేసరికి దూత గబగబా రావడం, ఆ రాయిని దొర్లించి ఎవరండి దొర్లించింది చెప్పాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చదవండి. 28:2 గబాలన. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిని దొర్లించి దాని మీద కూర్చుండాను. కూర్చున్న వరకు చదివాం. కూర్చొని 6వ వచనంలో ఏమంటున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఓ స్త్రీలారా, ఇంకా సుగంధ ద్రవ్యాలు ఇంకేవో పట్టుకొని బయలుదేరి ఇంకో ఊక్కుంటూ వస్తున్నారు. ఆయన ఎప్పుడో లేచాడు. ఇదిగో నేను రాయే దొర్లించాను, ఆయన లోపల చూస్తే లేడు. చూడండి, ఆయన పట్టుకొని మనకు అర్థం కాక ఆయన మానవుడండి, అంత రెక్తినిగా బోలించేశాడండి. అబ్బాయి ఏమి లేదండి, అంత త్రాష్ అండి. ఏం త్రాషో మరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం ఇంకా ఇంపార్టెంట్ అయిన వర్సు. ఏమంటాడు ఇస్తుందా? నేను వేడుకుంటే 12 వ్యూహముల సైన్యమును పైనుంచి దింపుతానంటున్నాడు. అంటే 72,000 మంది దూతలు దిగుతారట. ఒక్కసారి ఇషారా, యేసయ్య ఒక్క ఇషారా ఇస్తే ఎంతమంది దిగుతారటండి? 12. ఓ పెద్దలారా, ఓ ప్రధాన యాజకులారా, ఓ అన్నా, ఓ కైఫాస్, ఓ పైలట్, మీరేదో అనుకుంటున్నారు నేను తీర్పు తీరుస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. నేను ఇషారా ఇస్తే చాలు, ఒక దూత వస్తేనే 1,85,000 మందిని లేపేస్తాడు. 72,000 మంది దిగుతున్నారు. ఆలోచించండి అన్నాడు. కనుక ఆయన ఎవరు చెప్పాలి ఇప్పుడు మీరు? ఇంకా మీకు యేసయ్యను గురించి డౌట్ ఉంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 17 వచనాలు బాగా చదవండి. మీకున్న డౌట్స్ అన్నీ పోతాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7 నుంచి 17 వచనాలు. అసలు యేసయ్య గెటప్ ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన మేఘారూఢే మధ్య ఆకాశములకు వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారును ఆయన చూతురు. ఆయన నేనే అల్ఫా ఒమేగా అని ఇక అన్నీ ఉన్నాయి అక్కడ. ఇదిగో పరలోకపు తాళం చెవులు అన్నీ నా మధ్య ఉన్నాయి, నా గెటప్ అంతా చూడండి అని తండ్రి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు, 17వ వచనం వరకు కూడా, 13వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా స్పష్టంగా లిఖింపజేశాడు. కనుక మనకి యేసయ్య గెటప్ను చూడాలంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 17 వచనాలు దయచేసి చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక చాలనుకుంటా కొలస్సీలోకి వెళ్తున్నాను. మళ్ళీ కొలస్సీ 1వ అధ్యాయం కదలటం లేదు మనకి. ఇప్పుడు 19వ వచనాన్ని చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. చాలండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించుట. ఎవరి యందు? యేసయ్య. యేసుక్రీస్తునందు సర్వ సంపూర్ణత. సర్వ సంపూర్ణత మీన్స్
కంప్లీట్గా ఇక్కడనే ఉంది, పక్కనే కొలస్సీ పత్రిక 2:9 ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. 100% మ్యాన్లో 100% గాడ్ లక్షణాలు ఉన్నాయి, దేవుని లక్షణాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నాడు. అది 2 సార్లు వాడాడు, 19లో వాడాడు, 2:9లో కూడా వాడాడు. యేసయ్యనందు సర్వ సంపూర్ణత, దైవత్వము, జ్ఞానము అన్నీ ఉన్నాయి. అసలు బెసకరండి మీరు ఈ విధంగా కూర్చోబెట్టి చెప్తుంటే. యేసయ్య ఎవరో నేను చెప్తా నేర్చుకో బాబు అని చెప్తే బెసకలేరు. ఒకవేళ బెసకితే ఇక ఓడిపోతున్నాను బట్టలు చింపుకొని పోవాల్సిందే, ఒకవేళ ఎవరైనా ఉంటే. ఇక్కడ ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ యేసయ్య శిలువ రక్తము ద్వారా సంధి చేయాలనుకున్నాడట. ఎందుకని? పరలోకములో ఉన్న వస్తువులు, భూలోకములో ఉన్న శాపగ్రస్తమైనవి, పరలోకములో ఉన్న పాప శాపములతో నిండుకున్నవి, వాటిని యేసయ్య యొక్క శిలువ రక్తము చేత ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. అనగా దీని అర్థం ఏంటి? పరలోకములో కూడా ఏం దూరింది? పాపం దూరింది. మన భూలోకములో మన మానవులు రాకమునిపే పరలోకములో పాపం దూరింది. ఇదొక సబ్జెక్ట్. మళ్ళీ మనలను, ఆదాము అవ్వలను సృజించక మునిపే పరలోకంలో ఏం దూరిందండి? పాపం దూరింది. సాతానుడు లోనికి పాపం దూరినాకనేగా బయటకు వచ్చాడు. అర్థమవుతుందా? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13-17 ఉంటుంది. ఆయన గర్వించి కిందకు త్రోయబడ్డాడు. అప్పటికి మన ఆడమిక్ ఏజ్ లేదు కనుక పాపము పరలోకములో దూరింది ముందు. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన మర్మమైన విషయాన్ని చెప్పాలా? సాతానుడైన లూసిఫర్ కంటే ముందే దేవదూతలు తోయబడ్డారు. మనం అనుకుంటున్నాం సాతానుడు వచ్చాక దేవదూతలు వచ్చారని, కానీ సాతానుడి కంటే ముందు దూతలు పాపం చేసి బయటకు వచ్చారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు ప్రవేశించుచుండగానే, నీవు అనగా అక్కడ లూసిఫర్, ఘట సర్పము, అపవాది, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము. చూశారా? అప్పటికే కిందకు దూరారు, కింద తోసివేయబడ్డారు. లూసిఫర్ కంటే ముందే కొందరు దూతలు ముందు. లూసిఫర్ అని మనం అనుకుంటున్నాం, లూసిఫర్ కంటే ముందే దూతలు. ఇట్స్ నిజంగా గ్రేట్ మిస్టరీ. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం కూడా నోట్ చేసుకుంటాం. 31:9 కూడా చేసుకోవచ్చు, 31:15 కూడా చేసుకోవచ్చు. 15 చదవండి. 30:15 యెహెజ్కేలు. చూస్తాను, ఆగండి ఒక్క నిమిషం. యెహెజ్కేలు 31:15 సారీ 31:15 31:15 ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున, అతడు అనగా ఎవరండి? సాతాను గురించి మాట్లాడుతున్నాం కదండి. అక్కడ రాసుకోండి కనీసం మీరన్న. సాతానుడు అగాధ జలములు అతన్ని కప్పివేసి తిని, అనేక జలములను ఆపి అతన్ని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని, అతని కొరకు నేను లెబనోను పర్వతమును గాఢాంధకారమును కమ్మచేసి తిని, ఫలవృక్షములన్నీ అనగా ఏంజల్స్, పడిపోయిన ఏంజల్స్, అతన్ని గూర్చి వ్యాకుల పడెను. తన సింపథైజర్స్ ఉంటారు కదండి ఏంజల్స్. ఇది ఒక పెద్ద మర్మము.
అతనితో పాటుగా చాలామంది పడిపోయిన దూతలందరూ కూడా అయ్యో నువ్వు కూడా మాలాగానే వచ్చేసావా అయ్యో. చూశారు కింద ఏదైనా వృక్షములని పాతాళంలో తమ్మును తాము ఓదార్చుకోండి. సర్లే నువ్వు వచ్చావు నేను వచ్చాను, కాంప్రమైజ్ అవుతున్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు నోట్ చేయండి. అక్కడ కూడా దేవదూతలు పాపం చేసినప్పుడు చీకటి బిలములో బంధించి తీర్పు కొరకు సిద్ధపరిచి ఉంచాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. దేవదూతల చెర. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. అది కూడా సేమ్ కొరిలేటెడ్ వన్స్. పాపము చేసిన దేవదూతలను సైతం ఆయన విడిచిపెట్టగా కటిక చీకటి గల బిలములో వారిని బంధించి ఉంచెను అని ఉంటుంది. కనుక ప్రియులారా, పరలోకంలో ఏం దూరింది? పాపం దూరింది. అందుకే యేసయ్య వచ్చింది కేవలం మనకు రక్షణ కలిగించడము ఒక పని, రెండవది పరలోకంలో కూడా ప్రక్షాళన గావించడం రెండో పని. అనగా ఒక బలియాగముతో 2 పనులు జరిగించాడు. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆయన నేరుగా శిలువ రక్తమును తీసుకొని పరలోకములోనికి ప్రవేశించాడు. ఇక్కడ చిందించాడు, ఆ రక్తాన్ని ఇక్కడ చిందించాడు, మరలా ఆ రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. చాలు. కనుక ఎందుకనగా ఇప్పుడు ఆ రక్తము చేత అక్కడ దూరిన పాప ప్రక్షాళన గావించడానికి తండ్రి సిద్ధపరిచిన ఒక నియమావళి. ఇప్పుడు శిలువ రక్తము చేత 2 లోకాలని శుద్ధీకరణ గావించాడు తండ్రి. ఒకటి మనది, ఇంకొకటి పరలోకం. వీలుంటే ఇది మంచి సబ్జెక్టు. మన దగ్గర ఉన్న ప్రీచర్స్ ఈ రక్తముల గురించి సండే చెప్తే మరీ మంచిది. ద వాల్యూ ఆఫ్ ది బ్లడ్, మంచి సబ్జెక్ట్. ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. తండ్రి యొక్క అభీష్టం ఏమిటనగా ఓన్లీ 1 షాట్ 2 బాట్స్ అంటారు చూసారా, ఒకే ఒక్క బలియాగముతో శిలువ నిర్గమము చేత ఇటు భూమిపైన అటు పరలోకంలో కూడా శుద్ధీకరణము జరిగించాలని తండ్రి యొక్క అభీష్టం ఆయన నాకు లిఖింపజేశాడు. ఇకపోతే ఇది గొప్ప మర్మమైన దేవుని ప్రణాళిక. యేసయ్య రక్తము మన పాపములను కడిగివేస్తుంది. యేసయ్య రక్తము పరలోకంలో కూడా శుద్ధీకరణము జరిగిస్తుంది. లేఖనాలు మీకు స్పష్టంగా అందించాను, వాటి నోట్ చేసుకోండి. ఇకపోతే 23వ వచనంలోనికి వస్తున్నా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలోనికి వచ్చేసరికి, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. చూడండి, చాలండి. ఇది ఈనాడు మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ది జాబ్ అసైన్మెంట్ అని చెప్పవచ్చు. మీరు వినునట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఒక ర్యాండమ్ ఒకసారి ప్రకటించడం జరిగింది అని చెప్తున్నాడు. అప్పటికే క్రీస్తు శకము ఎప్పుడు రాయబడింది? పత్రిక ఎప్పుడు రాయబడింది? 61 నాటికే ప్రభు యొక్క రక్తము చేత పాపక్షమాపణ జరుగుతున్నది. పరలోకములోనికి వెళ్ళుట కొరకు తండ్రి జరిగించినటువంటి ఈ కార్యములన్నీ కూడా ప్రకటించబడింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంత క్లియర్గా పాస్ట్ టెన్స్ ఇది. ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ప్రకటించేశాం. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక ఒకసారి జరిగింది, ర్యాండమ్ ప్రకటన జరిగిపోయింది కనుక ఓ కొలస్సీ సంఘమా మీరు తొలగిపోకండి. ఈనాడు అవే మాటను మనతో కూడా అటువంటి అమూల్యమైన రక్తం చేత కడగబడిన నీవు నేను తండ్రి దేవుడే దిగివచ్చి తను రిక్తునిగా చేసుకొని మన కొరకు దిగివచ్చి
దేవుని ప్రతిరూపము మన మధ్యలో ఉండి మనలను బలపరిచి మాదిరిగా ఉంచి అమూల్యమైన రక్తముని చిందించి మన కొరకు సిద్ధపరిస్తే మనం వినటానికి ఓపిక లేదు, వాటి గురించి చదవడానికి ఓపిక లేదు, వాటి అందు మెడిటేట్ చేయడానికి ఓపిక లేదు. అయితే ఇది మర్మమై ఉన్నది అన్నాడు. చూడండి 25వ వచనంలో, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. చాలండి. దేవుని వాక్యము యుగములలో తరములలో మర్మముగా ఉండిపోయింది. దానిని సంపూర్ణముగా ఆ మర్మాన్ని ప్రకటించాలని తండ్రి నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. మర్మాలు చెప్పడంలో దిట్ట ఎవరంటే పౌలు గారు. ఎన్నో మర్మాలు చెప్పాడు. దేవుని వాక్యమును గూర్చిన మర్మము 27వ వచనంలో, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎటిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయే ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. చూశారా ఎంత చక్కటి గ్రాంధికంగా రాస్తున్నాడు. ఈనాడు ఇంత మర్మంగా ఉన్నటువంటి ఈజ్ హీ గాడ్ ఆర్ ఈజ్ హీ మ్యాన్, 0నా 50-50, 100-100, అసలు ఆయన ఎవరు, ఆయన ఉనికి ఏమిటి, మన కళ్ళ ముందేదో మరియ తల్లికి పుట్టాడట, పాటలు పాడుకుంటాం లాలిజో లాలిజో యేసయ్య పుట్టాడట అని పాటలు పాడుకుంటాం. క్రిస్మస్కి పాటలు పాడుకొని ఎత్తుకొని కాసేపు మనం కూడా మళ్ళీ అక్కడనే భద్రంగా చర్చిలో పెట్టేసి ఇంటికి వస్తాం కదా. అలా కాకుండా అసలు ఆయన ఎవరో తెలుసుకోండి అంటున్నాడు. ఆయన ఎవరంటే మర్మము. యేసయ్య ఎవరట? దేవుని వాక్యము మర్మంగా ఉన్నది. దేవుని వాక్యం అనే పేరు యేసయ్యకు ఉన్నది. అతనికి ఇంకొక పేరు ఏమిటి? దేవుని యొక్క వాక్యము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది కదండి, 13వ వచనంలో, 13, 14, 15 వచనాలు దేవుని వాక్యం అనే పేరు ఆయన వస్త్రములపై ఉన్నది. అబ్రహాం పడుకున్నప్పుడు దర్శనమందు దేవుని వాక్యము ఆయనకు దర్శనంలో వచ్చి అని ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాంకి దర్శనంలో వచ్చింది ఎవరు? దేవుని వాక్యము. చెప్పండి, ఏమొచ్చింది? దేవుని వాక్యము. స్పష్టంగా చెప్పండి, ఏమొచ్చింది? వాక్యము కాదండి, దేవుని వాక్యము. దేవుని వాక్యము. దేవుని వాక్యము అసలు టైటిల్. వాక్యము కాదు, దేవుని వాక్యము. దేవుని వాక్యము. ఆ వాక్యము మర్మంగా ఉందని ఇక్కడ రాస్తున్నాడు. ఇప్పుడు ఏ దేవుని వాక్యం అనే మనిషి ఉన్నాడో ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఇప్పుడు మర్మంగా ఉంది. అందుకే మనకు అర్థం కావట్లే. అబ్రహామునకు దర్శనంలోనికి వచ్చిన దేవుని వాక్యం ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. ఎలా ఎలా అనగా యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. స్పీడ్. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసయ్య ఏమన్నాడు? నేను నా తండ్రి నామమున. తండ్రి నామం ఏంటి? యెహోవా. ఇందాక చెప్పే కదండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం అని. తండ్రి నామం ఏంటి? దేవుని వాక్యము. కొంత ఇచ్చట కొంత అచ్చట. నేను నా తండ్రి నామమున వచ్చానంటే మనం పైకి చూసుకుంటే కూర్చుంటే కుదరదు. తండ్రి నామం ఏమిటి అంటే దేవుని వాక్యం అని 15వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు. అదే నామంలో నేను వచ్చాను అని యేసయ్య అంటున్నాడు. అబ్బే, ఆయన నామం దేవుని వాక్యం అని ఎలా తెలుస్తుంది? యేసయ్యకి అదే ఉందని మనకెలా నమ్మకం? అంటే ఇంకొక లేఖనాన్ని చూడాలి. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనము. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనము. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను. అన్నయు కైపలు ప్రధాన యాజకులుగా ఉన్న దినములలో అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యం వచ్చినా యేసయ్య వచ్చాను ఉందా? దేవుని వాక్యం. అదేంటి మరి అలా ఎందుకు రాశారు? వచ్చింది యేసయ్యగా. చెప్పరేమండి, వచ్చింది ఎవరు? యేసయ్యనా దేవుని వాక్యమా? ఎందుకనగా ఓ ఆలోచించండి. అబ్రహామునకు కనపడిన దర్శనంలో వచ్చిన దేవుని వాక్యమే, యేసయ్యకున్న పేరు దేవుని వాక్యమే,
బాప్తీసమిచ్చి యోహాను దగ్గరికి వచ్చినది కూడా దేవుని వాక్యమే. తిబరి కైసరు ఏర్పడిలో 15వ సంవత్సరమందు అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి అన్నలు కైఫలు ప్రధాన యాజకులుగా ఉన్న దినములలో బాప్తీసమిచ్చి యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. గలిలీ ప్రాంతము నుండి నడిచి యోర్దాను నదికి వచ్చి బాప్తీస్మం కొరకై వచ్చింది ఎవరు? దేవుని వాక్యం అనగా ఎవరు? యేసయ్యకున్న పేరేమిటి? అది. ఆ వాక్యము మర్మంగా ఉన్నది. ఆ వాక్యం యొక్క మర్మమును వివరించడం కొరకే నేను ఇప్పుడు కష్టపడుతున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు మనల్ని అడుగుతున్నాడు. మనమేమో ఈజ్ హీ గాడ్, వాజ్ హీ గాడ్ అని 100%, 50%, 20% అని మనం రేషియోలు వేస్తున్నాం. కనుక ప్రియులారా, ఇప్పుడు ఇంతకీ యేసయ్య ఎవరు అనగా కొలస్సీ పత్రిక 2:2 ఏమనుందో చూడండి. కొలస్సీ 2:5 దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. చాలు, ఇంత నేను చెప్పాను. పౌలు గారు ఎంత చెప్పాడండి? నేను చెప్పడం కాదు, పౌలు గారు 1వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 1వ అధ్యాయం అంతా చెప్పి 2వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చి అంటున్నాడు, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకోండి. ఇంత చెప్పిందంతా చెప్పినప్పటికీ ఇంకా ఆయనకి డౌట్ లోపల. ఆత్మతండ్రి కాషియస్గా లిఖింపజేశాడు. మనకి ఉంది ఇంకా లోన. యేసయ్య ఏమిటి, యేసయ్య ఎవరు, యేసయ్య యొక్క ఉనికి ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? వెతకడం మొదలు పెట్టాలి. ఎవరికి చెప్తాడు తండ్రి? ఇందాకనే మనం చాలా లేఖనాలు చదివాం కదండి. యేసయ్యని గురించి మనకి ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్ముడే చెప్పాలి. యేసయ్యని గురించి తెలిసిన ఇంకొక వ్యక్తి ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అది యేసయ్యలోనివి తీసుకొని చెప్తాడు పరిశుద్ధాత్మ తండ్రి మనకి. యేసయ్య ఎవరో మనకి చెప్పాలంటే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి యేసయ్యను గురించి యేసయ్యలో ఉన్న దైవ లక్షణాలన్నిటిని మనకి వివరించడం మొదలు పెడతాడు. కనుక మనము పరిశుద్ధాత్మ తండ్రి యొద్దకు రావాలి, నిత్యుడగు ఆత్మ దగ్గరికి రావాలి. ఈ నిత్యుడగు ఆత్మ వస్తే యేసయ్యని గురించి చెప్తాడు. అంత మాత్రమే కాక నిత్యుడగు తండ్రి గురించి, అద్వితీయుడైన తండ్రి గురించి చెప్తాడు. ఇక్కడే అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి, ఆయన నాలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. తండ్రి అన్నీ నావి, నాలోని అన్నీ పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ముగ్గురు ఒకరిలో ఒకరు ఇమిడిపోయి ఉన్నారు. మనమేమో బయటికి లాగి మనం కొట్టుకుంటూ కూర్చున్నాం, అర్థం కాక. అర్థమవుతుంది కదండి? వీరు ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే ఒక మంచి లేఖనం ఉంది. 1 యోహాను పత్రిక 5:7 సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. సాక్ష్యం ఇచ్చేది ఎవరండి? ముగ్గురు. ఎవరెవరు? అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. చూడండి, నేను కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతాను, ఒకసారి చూడండి ఇంగ్లీష్లో. This is he that come by the water and blood, even Jesus Christ, not by water only, but by water and blood. And it is the Spirit that bears witness, because the Spirit is truth. చూడండి, for there are 3 that bear record in the heaven,
the Father, the Word, and the Holy Spirit, and these three are one. Very clear. Father and the Holy Spirit and the three are one. Mugguru and three are తుడిపేస్తున్నా. ఈ ముగ్గురు ఇక్కడ ఏమన్నాడు? ఒక్కడే. 5 నిమిషాలే ఉంది. త్రీ ఆర్ వన్. ముగ్గురు ఒక్కడే. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అద్వితీయనే దేవుడు అని ఉంది కదండి. అద్వితీయుడైన దేవుడు ఒక్కడంటే ఒక్కడే దేవుడు అని. ఓకే, దీన్ని ఒక్కడే దేవుడు అంటానికి హీబ్రూలో ఒక పదం ఉంది. యాచిద్ అనగా ఓన్లీ వన్. YACHID హీబ్రూ వర్డ్ ఇది. యాచిద్. అక్కడ మనం ఏమని చదవాలి? అద్వితీయుడైన దేవుడు యాచిద్ అయి ఉన్నాడు. యాచిద్ మీన్స్ ఓన్లీ వన్. అర్థమైందా? ఒక్కడన్నప్పుడు ఏమని వాడారు పదం? యాచిద్ అని వాడారు. హీబ్రూ వర్డ్ ఇది. HBR అని రాశాను మీకు గుర్తు కోసం. అయితే ఒక్కడే అయిన దేవుడు బహుళత్వంలో కూడా కనపడుతున్నాడు మన బైబిల్లో. దాన్నే త్రిత్వము అని మనము ధ్యానిస్తున్నాం. బహుళత్వము, ఏకత్వములో బహుళత్వము. ఇక్కడ ఇది కొంచెం కష్టం, అందుకే నేను ఈ సబ్జెక్ట్ని ఎన్నిసార్లు చెప్పినా కొంచెం జాగ్రత్తగా వినకపోతే కన్ఫ్యూజన్. బహుళత్వానికి వాడింది ఎఖాద్, ACHAD. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్, యాంప్లిఫైడ్ బైబిల్ చదివితే మీ కింద ఫుట్ నోట్స్లు ఇవి కూడా ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా చక్కగా ట్రాన్స్లేటర్స్ వచ్చారు. మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తులు, ఇదిగో మా నెబ్బి కూడా ఉంది, ఆవిడ బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది, మన మధ్యలో ఉంది. రాత్రి చాలాసేపు మేము మాట్లాడుకున్నాం. బైబిల్లో ఉన్నటువంటి కింద పదాలన్నింటినీ ఆవిడ రాసి హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇండైరెక్ట్గా పంపిస్తుంది. వాళ్ళు చేసే పని ఏమిటంటే ఇటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు మనకు అర్థం అవడానికి, ఇదివరకు మనకి ఎలోహిం అని, ఆసా అని ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు కూడా అవలేలగా అర్థమవుతుంది. ఎందుకని వీళ్ళు కింద ఫుట్ నోట్స్లో పెడుతున్నారు. దేవుడు ఒక్కడే. ఒక్కడే అంటానికి ఏ పదాన్ని వాడుతున్నారండి? అందరు చెప్పాలి. ఇప్పుడు నోటితోటి ముగించేస్తున్నా. యాచిడ్. మీకు ఎక్కడైనా ఫుట్ నోట్లో యాచిడ్ అని కనపడితే ఒక్కడే. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరులై ఉంటారు, వారు ఒక్క శరీరముగా ఉంటారు అన్న దగ్గర ఒక్క శరీరము, ఏక శరీరం అన్న దగ్గర వాడిన పదం ఏంటి తెలిసిందా? యాచిడ్. ఇజ్రాయెల్లో మనుషులందరి మనుషులను కూడా ఏక మనసుగా చేస్తారన్న దగ్గర, ఏక మనసు అన్న దగ్గర ఏం వాడాడు? యాచిడ్. నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. కనుక యాచిడ్ అనే మాట ఏకత్వంను సూచిస్తే, ఎఖాద్ అనే మాట బహుళత్వాన్ని సూచిస్తుంది. ఇక నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన స్వరూపము చొప్పున మన పోలిక, అక్కడ ఏం వాడాడు? చెప్పరేమండి? యఖాద్. మన అనేసరికి ఒకటి కాక మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే ఎవరు? ఒకళ్ళు. అక్కడ బహుళత్వం అర్థమవుతుందండి. మన అని వాడాడు అక్కడ. మన స్వరూపం అందంటే ఒక్క దేవుడే కాకుండా బహుళత్వం అంటే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఉన్నారని అర్థమవుతుంది కదా. అక్కడ వాడిన పదం ఏంటి? అక్కడ యఖాద్. అదే ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆదామవ్వలు మన వంటి వారాయను, అక్కడ వాడిన పదం ఏంటి? యఖాద్. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనము దిగిపోయి
భాషలతో ఆరుమారు చేయడం, అక్కడ వాడిన పదజాలం ఏంటి? ఎఖాద్. అక్కడ ఒక్కడే దేవుడిగా కనపట్ల, మోర్ దాన్ వన్ కనపడుతున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? ఇవన్నీ మీరు అడగండి వచ్చిన వాడిని. ఎవరైతే ఒక్కడే దేవుడు అనుకుంటూ వస్తారో కొందరు బైబిల్ పట్టుకుని టకటక్ కొట్టుకుంటా. ఇంకొకటి చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా 6 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని దేవుడు అడుగుతున్నాడు. మా నిమిత్తము ఏమనుందండి? సార్ రిమోట్ వర్సెస్ అంటారు. అక్కడ ఏమని వాడతాడు? ఎఖాడ్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడైతే బహుళత్వం ఉందో అక్కడ ఏ పదం ఉంటుంది? నేను ఒక్కడిని అన్నప్పుడు ఏ పదాన్ని వాడారు? ఈ రెండు పదాల ప్రయోగాన్ని మనం క్లియర్గా తెలుసుకోగలిగితే అసలు తండ్రి త్రిత్వమా ఒక్కడా అనేది అర్థమవుతుంది. సరే, ఒక్కడే అనుకుంటే సరే, ఒక్కడే అనుకుందాం, టైం మూవ్ అవుతుంది. ఇది ఒక్కటే చెప్పేసి ముగించేస్తా. ఒక్కడే అనుకుందామండి, ఏమన్నా అనవసరం. ఎకాడ్ లేదు, యాచిడ్ లేదు, ఏమి లేదు. ఒక్కడే దేవుడు. ఎవరండి? ఒక్కడే దేవుడు. ఎక్కడున్నాడు? 6:16లో ఉన్నాడు. ఆయన స్టేటస్ ఏమిటి? ఎవరు సమీపింపరాని తేజస్సు. ఎవ్వరు కూడా ఆయన స్వరం వినలేరు, ఎవడను ఆయన చూడలేదు. అంతే కదండి. ఇంకొక రెఫరెన్సు చదువు సురేష్. 5వ అధ్యాయము 37వ వచనం. 5:37 యోహానే. చాలండి. ఇప్పుడు అర్థమైందండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుని యొక్క స్వరూపము కానీ ఆయన స్వరము కానీ ఎవరు? అర్థమైంది అందరికీ? విన్నారా? వినలేదని ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఆయన స్వరూపము ఆయన స్వరము ఎవరు వినలేదు. ఏమనండి, ఒకటే కదా అనవచ్చు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. అక్కడ అపోస్తుడైన యోహాను కూడా ఏమని రికార్డ్ చేశాడు? 4:12. ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. చూశారా? కనుక దేవుణ్ణి ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. కరెక్ట్గా ఉందా లేదా? దీన్ని బట్టి దేవుణ్ణి ఎవరు చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయా? మరి ఆదాము చూసింది ఎవరిని? మోషే చూసింది ఎవరిని? నోవాహు మాట్లాడింది ఎవరితో ఓడ చేసుకున్నాడు? ఎహెచ్కేలు 1:26లో ఎవరిని చూశాడు? నిర్గమకాండం 24వ అధ్యాయం 9వ వచనంలో 74 మంది చూసింది ఎవరిని? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో యెషయా చూసింది ఎవరిని? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో దానియేలు చూసింది ఎవరిని? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మహావృద్ధుడిని చూసి ఆయన ఎవరు అనగా కొందరు చూశారే. అది ఎవరో తెలుసుకుంటే త్రిత్వం బయటకు వస్తుంది, బహుళత్వం బయటకు వస్తుంది. ఏకత్వములో నుంచి బహుళత్వంలోనికి వెళ్ళాలి. ఏకత్వమైన తండ్రి ఎక్కడనో ఉన్నాడు. మరి బహుళత్వంలోనికి వస్తే తప్ప కనపడని దేవుడు కనపడాలి. ఇదే త్రిత్వము. ఇది అర్థం కాక పాపం చాలామంది చాలా బాధలు పడుతున్నారు. దయచేసి జాగ్రత్తగా వినండి, నోట్ చేయండి. దయచేసి ఆన్లైన్లో వీక్షించే వారందరూ కూడా ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ 1-2 సార్లు చూడండి. ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. చాలా వరకు ఈనాడు డిబేట్స్లో చాలా డిబేట్స్ నడుస్తున్నాయి. వాటికి ఆన్సర్స్ దొరుకుతాయని ఆశిస్తున్నాను. ఇంకా ట్రినిటీ సబ్జెక్ట్లోకి వెళ్తే ఇంకా క్లియర్గా దీని మీదనే ఆన్సర్స్ వచ్చినప్పుడు ముందు ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏమిటి? యేసయ్య ఎవరో తెలుసుకోవాలి. యేసయ్య ఎవరో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనము వెళ్ళాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనకి తెలియజేస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి
కొలసీ పత్రిక ద్వారా తండ్రి మీకు నా ఎడల కలిగిన నిరీక్షను బట్టి, ప్రేమను బట్టి